నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్ లో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, దేశంలోనే అతిపెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఇంతవరకు దానికి సూత్రధారులుగా కొన్నాళ్ళు రాజకేశ్ రెడ్డి అన్నారు, కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి అన్నారు, కొన్నాళ్ళు మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకొచ్చారు. ఆ దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందని మీకు అనిపిస్తుంది? అంటే లేని దాని మీద దర్యాప్తు అంటే వాళ్ళ ఇమాజినేషన్. ఒక కథ రాసే రచయిత కావచ్చు, నవల రాసే సస్పెన్స్ థ్రిల్లర్ రాసే రచయిత కావచ్చు, లేదా అలాంటి సినిమా డైరెక్ట్ చేసే డైరెక్టర్ కావచ్చు, అతని ఇమాజినేషన్ ఎంతవరకు పోతుందో అంతవరకు ఇమాజిన్ చేస్తూ కథ రాసుకోవచ్చు. బట్ వీళ్ళు చేస్తున్న దాంట్లో అది కూడా క్రూడ్గా ఉంది. అది కూడా ఒక పక్కా కథ దీనిలాగా ఒక కాంప్రహెన్సివ్గా ఒక దీనిలాగా లేదు. పీస్ మీల్గా అతుకులాగా చేసినట్టు కనపడతారు. ఆ రోజు వాళ్ళకి ఏదనిపిస్తే అది వండుతా అట్లా సీన్లు కట్ చేసి ఆఖరికి చేస్తే ఒక వికృత స్వరూపం వచ్చింది. దానికి వాళ్ళు స్కామ్ అని పేరు పెట్టారు. దాని మీద పవర్లో ఉన్నాళ్ళు కాబట్టి కేసు రిజిస్టర్ చేయగలిగింది. కానీ తప్పుడు ప్రలోభ పెట్టో భయపెట్టో వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకోగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి అన్ని రకాలుగా అవన్నీ యూజ్ చేసి అరెస్ట్ వరకు న్యాయస్థానంలో కూడా తీసుకెళ్ళాక ఈ స్టేజ్లో దాన్ని ట్రయల్లో తప్ప న్యాయస్థానం లోతుగా చూడదు అనే దాన్ని వెసులుబాటుగా తీసుకుని అరెస్ట్ల వరకు వెళ్ళి అరెస్ట్ అయ్యారు కాబట్టి స్కామ్ ఉంది. మేము చెప్తున్నాం ఇంతకాలం కాబట్టి ఇదిగో వాట్సాప్ మెసేజ్ల్లో ఎవరో ఇద్దరు ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడుకున్నట్టుంది. ఆ ఎల్లయ్య పుల్లయ్య ఇంతకుముందు వీళ్ళకి సంబంధం ఉండేవాళ్ళు కాబట్టి, లేదా వీళ్ళంతా కలిసి ఫోన్లో ఒక దగ్గర కనపడినాయి కాబట్టి ఇదిగో ఈ ఆధారాలని ఇవన్నీ పెట్టి వండి తయారు చేశారు. ఇందులో కనపడుతున్నవి ఈ అరెస్టులు అయ్యాయి కాబట్టి ఇదిగో ఇక్కడ ఇది ఉన్నారు. మేము చెప్పినవన్నీ ఇది కథ అంతా పూర్తయింది కాబట్టి ఇది నిజం అనేది నమ్మాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ వాస్తవాలు పోతే నువ్వు అసలు బేస్ లేకుండా తయారైన దీనిలాగా అది కనపడుతుంది. వీళ్ళందరినీ ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళని డైవర్షన్ పాలిటిక్స్లో పార్టీగా ప్రజలకు ఇచ్చే ఆన్సర్ ఇచ్చలేని పరిస్థితి ఉంది కాబట్టి, ఇచ్చిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి, ప్రజల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో చూస్తే అట్టర్ ఫెయిల్యూర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి దీన్ని క్వశ్చన్ చేసే వాయిస్ ఉండకూడదు. ఆ చేసేది ఒక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వీళ్ళని ఎట్లా ఆపాలి, వీళ్ళ గొంతు ఎట్లా నొక్కాలి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఈ నెరేట్లో రెండు వాళ్ళకు ఒకటి మీడియా స్పేస్ అంతా దాని గురించి పోతుంది. ఈరోజు మీరు ఇది అడుగుతున్నారు నన్ను అంటే మామూలుగా అయితే వేరే ఇష్యూస్ గురించి అడగాలి. ఇది ఎందుకు అడుగుతున్నారంటే పబ్లిక్లోకి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు లేని స్కామ్ను క్రియేట్ చేసి ఆ రకంగా మీడియా స్పేస్లో వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లు, వాళ్ళ ల్యాబ్సెస్, వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఫుల్ఫిల్ చేయకపోవడం ఇవి రావడానికి ఆపచ్చు. రెండోది క్వశ్చన్ చేసే వైఎస్ఆర్సీపీని ఇబ్బందిలో పెట్టేసి వాళ్ళని అరెస్టులు చేసి ఆ రకంగా ఇచ్చేయచ్చు. ఇంకేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆ కడుపు మంట కూడా తెచ్చుకోవచ్చు. తన అరెస్ట్ చేయనాడు కాబట్టి ఆ రోజు ఈయన చేసేదే చంద్రబాబు నాయుడుకున్న కోరిక కూడా తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప అంతకుమించి దీంట్లో వాళ్ళది సీరియస్నెస్ ఉందని అయితే నేను అనుకోవట్లా. ఒకవేళ సీరియస్నెస్ ఉంటే కేసు ఇట్లయితే ఎంక్వైరీ జరగదు. ఎక్కడ ఫాల్ట్ జరిగిందో, ఎక్కడ లోపం ఉందో అక్కడ మొదలు పెట్టాలి, కేసు బిల్డ్ చేయాలి. అది జరగట్లా, చేసే ప్రయత్నం చేయట్లా. అలాంటి ఆధారాలు ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు కేసులో ఉన్నాయి, 14-19 మధ్య ఉన్న కేసులో ఉన్నాయి. దాంట్లో క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నాయి. దాంట్లో ఆయన A3గా ఉన్నాడు, అక్యూజ్డ్ 3గా ఉన్నాడు, నిందితుడుగా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. దాని నుంచి తప్పించుకోవాలనే దీని మీద ఎక్కువ చేస్తున్నారు. అంతే తప్ప దీంట్లో ఆధారాలు ఎక్కడున్నాయంటే ఆధారాలు చూపలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్క డిస్టిలరీ నుండి కమిషన్లు తీసుకున్నారు. నెలకి 50 నుండి 60 కోట్లు తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో 1 డెన్ను, తెలంగాణలో 6 డెన్లు, దుబాయ్, సౌత్ ఆఫ్రికా అన్ని చోట్లకు కూడా ఈ మద్యం సొమ్మునే తరలించారు అని ఒక అభియోగం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సిట్ కూడా చార్జ్షీట్ కొన్ని ప్రస్తావించారు. దాని గురించి చూస్తే ఒకటి వాళ్ళు అన్నది ఎక్కడ మొదలు పెట్టారు, 1,00,000 కోట్లు వాళ్ళ ఎంపీ ప్రకారం అయితే 90,000 కోట్ల పైన. అక్కడ నుంచి 50,000-60,000 కోట్లు, 40,000 కోట్లు, 30,000 కోట్లు అంతా అయిపోయి ఇప్పుడు 3,500 కోట్లకు ఫిక్స్ అయి ఉన్నారు. 3,500 కోట్లను వాళ్ళు చెప్పిన పద్ధతిలో చూస్తే అదే దుబాయ్కి వెళ్ళింది, అదే ఆఫ్రికాకి వెళ్ళింది, అదే గోల్డ్ రూపంలో ఉంది, అదే అసెట్స్ కొనుగోలులో ఉంది.
అదే ఎలక్షన్లో కూడా ఖర్చుకు పెట్టింది. ఆ మొత్తం అదే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు. అంటే ఒక 3,500 కోట్లతో ఏ 3 లక్షల కోట్లో లేకపోతే 1,00,000 కోట్లో అంత జరిగినట్టు వాటిని అన్నింటినీ అంటే ఆ రోజుకి ఏది జనాన్ని అట్రాక్ట్ చేస్తే దాంట్లోకి తీసుకెళ్ళడం. ఒకవేళ వీళ్ళు నిందితులుగా పెట్టేవాళ్ళు దుబాయ్ వెళ్ళితే దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో చేశారు. ఇట్లా రకరకాలు చేస్తూ వచ్చారు. ఈ మొత్తం దీంట్లో చూస్తే వీళ్ళు చెప్తున్న వీటికి సంబంధించి బేసిక్ ఈ కథలన్నీ పక్కకు తోస్తే ఛార్జ్ షీట్ అనేది ఉన్నంతలో అది సీరియస్గా మనం చూసుకోవాలి. మన వేసారు ఛార్జ్ షీట్. మీరు ఆ ఛార్జ్ షీట్ చూస్తే నాకు కనపడేది అందులో 2 ప్రాతిపదికల మీద పోయారు ప్రెమైస్. ఒకటి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కు రిటైలింగ్ మార్చడంలో ఫస్ట్ స్కామ్కు బీజం పడింది అని. ఆ రిటైలింగ్ మార్చడం గురించి డిస్కషన్స్ ఎక్కడో ఇంట్లో జరిగాయంట. దాని గురించి ఒకటి తయారు చేశారు. ఇది ఆ రోజు పుట్టిన ఆలోచన కాదు, అది మన స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీది అని ముందు నుంచి చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలోనే మద్య నియంత్రణ అనేది మా విధానము, దాన్ని డిస్కరేజ్ చేస్తాము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎక్కువ సేల్ అయ్యేట్టు కానీ ఎక్కువ ఇది పోయేట్టు కానీ ప్రోయాక్టివ్ కంటే డిస్కరేజ్ చేయడానికి అవసరమైన మెజర్స్ తీసుకుంటాము అని అన్నారు. దానికి అనుగుణంగా వచ్చిందే ప్రభుత్వ రిటైల్ దుకాణం. ప్రైవేట్ దాంట్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఈరోజు ఇంకా డబుల్ చేస్తున్నారు. దానికి మించి మద్యం ఏర్లై పారించారు. ప్రతి షాపుకు పర్మిట్ రూమ్ ఒకటి, ఊరుకు ఒక బెల్ట్ షాపు, 40,000 పైన బెల్ట్ షాపులు అండ్ ఏలాపాల పొద్దు నుంచి 24 అవర్స్ సేల్ పెట్టేశాడు. ఎంత ఎక్కువ అమ్మేయాలని దాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అది ప్రైవేట్ వాటిలో అయితే కుదరదు కాబట్టి గవర్నమెంట్కి మార్చారు. ఆయన వాళ్ళన్న ఆరోపణను ఫస్ట్ ఆడ కొట్టేస్తే అది మా స్టేటెడ్ పాలసీ, అదేదో అప్పటికప్పుడు అనుకున్నది కాదు. రెండవది, ఎక్కడైనా నీకు దోచుకోవాలంటేనో వెనక్కు తీసుకోవాలంటే ప్రైవేట్ వాళ్ళు ఉన్నప్పుడు కుదురుతుందా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కుదురుతుందా? ప్రైవేట్ వాళ్లతోనే నువ్వు వేసిన రాజబాట ఉంది. దాంట్లో నీకు ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే దాంట్లో క్రీమ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకొని ఇట్లా దీనికి మన ఏది ప్రభుత్వ దుకాణాలు ఎందుకు పెడతారు? సింపుల్ క్వశ్చన్, లాజిక్ ఇది. సెకండ్, అంతకుముందు ఉన్న దాని ప్రకారం కంటే కూడా పేమెంట్ డిలే అయింది. సిస్టమ్ మారినందువల్ల అంతకుముందు ప్రైవేటు రిటైల్ షాప్ అతను కొనుక్కొని వెళ్ళేవాడు డిపో దగ్గరే తను పే చేసేవాడు. సప్లయర్కు గవర్నమెంట్కు పే చేయడానికి వీలయ్యేది బెవరేజ్ కార్పొరేషన్. ఎప్పుడైతే రిటైల్ షాప్ గవర్నమెంట్ అయిందో గవర్నమెంట్ కెనాట్ పే అడ్వాన్స్ చేయలేదు. అది ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్, అంటే ఏర్పాటు చేసింది నువ్వు సరుకు తెచ్చిపెట్టుకో, బాటిల్ అమ్ముడుపోతే 45 days తర్వాత నీకు పేమెంట్ ఇస్తానని రూల్ పెట్టింది. అది ప్రభుత్వ విధానం. ఇది ఏ రకంగా ఎంకరేజింగ్ ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి? అది ఈరోజు వాళ్ళు చెప్తున్న బ్రాండ్స్కైనా అదే రూలు, వాళ్ళు చెప్తున్న పెద్ద బ్రాండ్స్ అన్నట్టు, లేదా వీళ్ళు గ్యాప్లో ఫిల్ చేసి ఎవరో ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళు రానందువల్ల వాళ్ళకైనా అదే రూలు. వీళ్ళకేం ముందు ఇచ్చింది లేదు, వాళ్ళకి వెనక్కి ఇచ్చింది లేదు. ఇది కూడా ఎందుకు తీసుకున్నారు అంటే ఇది ప్రభుత్వ విధానం కాబట్టి. నేను ఎవరో తాగేదానికి నేను ముందు ఎందుకు ఇస్తాను? షాపు వాడంటే వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, దాంట్లో వాడు ప్రాఫిట్ వేసుకుంటాడు కాబట్టి వాళ్ళు చేశారు. మేము అట్లా ఇవ్వలేము. ఎండ్ దగ్గర కన్జ్యూమర్ కొన్నప్పుడు అప్పుడు క్యూఆర్ కోడ్తో రికార్డ్ అవుతుంది ట్రాన్స్పరెంట్గా, ప్రతి బాటిల్ అకౌంట్ ఫార్ అవుతుంది, సేల్ జరిగినాక వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉన్న సిస్టంలో ఎందుకు కరప్షన్కు స్కోప్ ఉంటుంది? నేను నిన్ను బెనిఫిట్ చేయట్లే, సప్లైను బెనిఫిట్ చేయట్లే, ప్లస్ రెస్ట్రిక్ట్ చేశాను, కన్జంప్షన్ తగ్గింది, కన్జంప్షన్ డిస్కరేజ్ చేసిన, రెవెన్యూ పెరిగింది, గవర్నమెంట్కి లాస్ రాలే, ట్యాక్స్లు వేసి రెవెన్యూ పెరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఫార్. నీ దగ్గర డిపోలో అమ్మి దగ్గర ఆగింది క్యూఆర్ కోడ్, ఎండ్ కస్టమర్ కొనేంత వరకు తీసుకొచ్చాం, అక్కడ కూడా అకౌంట్ ఫార్ అవుతుంది. ఎక్కడ స్కోప్ ఉంది? కొంతమంది డిస్టిలరీలకి ప్రయోజనం చేసి అదే 60% ఏవైతే ఆర్డర్ కొంతమందికే ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఇష్టానుసారంగా బ్రాండ్లను పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మార్కెట్లో జనంతో తాగించారనేది ఇంకొక ఎలిగేషన్ ఉంది కదా. నేను అదే నెక్స్ట్ దానికే వస్తున్నా. నెక్స్ట్ డిస్టిలరీలకు సంబంధించి వస్తాం. డిస్టిలరీలకు ఇస్తున్న ఆర్డర్లు డిస్టిలరీలకు సంబంధించినంత వరకు వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఎంకరేజ్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? రెండో క్వశ్చన్. అంటే దేనికైనా లాజిక్ రేషనల్ ఉండాలి, అది కనపడట్లే. మీరన్న క్వశ్చన్కు కొన్ని డిస్టిలరీలకు ఫేవర్ చేసింది ముందు దాదాపు 60-70% పైగా 52% ఎంతమందికి వాళ్ళకి ఇచ్చారు. వేరేజ్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి 4-6%, 7% అందరికీ వెళ్ళింది. నీకు నిజంగా అది అలిగేషన్ ఉంటే యూ కెన్ షో ది ఫిగర్స్ చూపొచ్చుగా.
ఇది అంతకుముందు హయాంలో జనరల్గా నార్మల్గా ఇంత ఇచ్చారు, ఇన్ని డిస్టిలరీస్ ఉన్నాయి, దేనికి ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తే అక్కడే తెలుస్తుంది. నువ్వు దాని జోలికి పోవట్లే. నువ్వు దాని జోలికి పోకుండా నువ్వు ఊరికి అలిగేషన్ వేసేసి దీని మీద వేస్తున్నావు, వన్ సైడ్ చూపిస్తున్నావు. ఫస్ట్ థింగ్, బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈరోజు అక్కడ మొదలు పెట్టాలా, పెట్టేసి నువ్వు ఏ రకంగా అలిగేషన్ అనుకుంటున్నావో, ఎక్కడ నీకు లాస్ జరిగిందో చూపాలా. ఆ ప్రయత్నం జరగట్లే. రెండు, మీరనే దానికి చెప్పాలంటే కూడా డిస్టిలరీలు అంతకుముందు ఉన్న డిస్టిలరీలకు ఎంతెంత ఆర్డర్లు పోయినాయి, ఇప్పుడు ఎంతెంత ఇచ్చారు ఈ 5 yearsలో పెట్టమనండి, అక్కడే తెలిసిపోతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేక అది చేయట్లా. అది చేయకుండా ఒకటి బండ వేసేస్తున్నారు, దాన్ని ఏది చేస్తున్నారు. మూడవది వాళ్ళ మేజర్ రెండో పాయింట్, ఛార్జ్ షీట్ ప్రకారం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చడం ఒక స్కామ్ అంట. ఢిల్లీలో గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి మార్చినందుకు స్కామ్ అన్నారు. అది రియల్ కనపడుతుంది. రివర్స్ చెప్పి స్కామ్ అంటాడు. ఎట్లా ఏం చేయాలో జనాన్ని ఏమనుకుంటున్నారో అర్థం కావట్లా. నోరు ఉంది కదా అని గట్టిగా రావడము. రెండవది బ్రాండ్స్ రావట్లేదు. బ్రాండ్స్ రాకపోవడానికి బెవరేజ్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ విధానం కానీ కారణమా? గవర్నమెంట్ విధానం డిస్కరేజింగ్గా ఉంది కాబట్టి, వాడికి ఆల్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడంత ఎంకరేజింగ్ ఆఫ్ పాలసీ లేదు అనే దాంతో పక్కకు పోయి ఉండొచ్చు. ఒకటి, బ్రాండ్స్ను మనం ఆపామా అంటే బెవరేజ్ కార్పొరేషన్ ఆపిందే వాళ్ళు ఆగారు అనడానికి నాకు సంబంధించి నేను ఇంట్రెస్ట్ ఈ మధ్య కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రోచ్ అయినారు. ఆర్బిటరీగా ఉంది బెవరేజ్ కార్పొరేషన్ అంటే వాళ్ళకు సఫికేషన్ ఫీల్ అయ్యారు. అంతకుముందు డిపోకి సరుకు పోతుంది, డబ్బులు వచ్చేవి, దే యూజ్ టు ఎంజాయ్ దట్. సో ఇప్పుడేమో నేరుగా అమ్ముడు పోతేనే ఇస్తున్నారు. ఇదైపోయి వాళ్ళు వెనక్కి పోయారనడానికి ఆ కాంపిటీషన్ కమిషన్లో వాళ్ళు వేసిన కేసులోనే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లోనే ఉంది. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లోనే ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇండెంట్ ఇచ్చారో అంతే ఆర్డర్ ప్లేస్ చేశారు తప్ప, వాళ్ళు ఇండెంట్ 1,00,000 కేసులకు ఇస్తే బెవరేజ్ కార్పొరేషన్ 20,000 కేసులే చేయి చాలని ఎక్కడా అనలే, డిస్కరేజ్ చేయలే. వాళ్ళ ఇండెంట్ ఎంత ఉందో అంతా పెట్టారు. వాళ్ళు ఎందుకు ఇండెంట్ పెట్టలేదనడానికి రీజన్ వాళ్ళని అడగాలి. వాళ్ళు ఎందుకు ఇండెంట్ పెట్టలేదంటే నేను అనుకోవడం, పేమెంట్స్ డిలే అయినాయి, ఎంకరేజింగ్గా లేదు, ఎక్కువ చీప్ లిక్కరే ఏ మార్కెట్లో అయినా 70-80% అదే పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు. దానికి అనవసరం అనిపించిందో పోయారు అది మొత్తం. కానీ ఇప్పుడు రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారని, దాంట్లో ఏం చెప్పారు రీజన్ అంటే, మాకు ఓవరాల్గా చెప్పారు తగ్గించమని అని అంటారు. డస్ ఇట్ స్టాండ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా? ఓవరాల్గా తెర వెనక ఎవడో ఫోన్ చేసి నువ్వు ఇండెంట్ తగ్గించు అని అంటే నిలబడుతుందా? సో ఏది జరిగింది అక్కడ అంటే వాళ్ళతో వాళ్ళు వెనక్కు పోయారు, వాళ్ళ కన్వీనియంట్ కాదనేది కాంపిటీషన్ కమిషన్ కూడా ఆఖరికి అదే తేల్చింది వాళ్ళ తీర్పులో. ఫైనల్ దాంట్లో మీరు అంటున్న ఆరోపణలు ఏమీ నిలబడట్లేదు, మీ అంతటా మీరే వెనక్కి వెళ్ళారు తప్ప. గవర్నమెంట్ ఇటువైపు నుంచి వీళ్ళు చెప్పింది అంటే, అయ్యా మా ఇంట్రెస్ట్ మారింది, ప్రభుత్వ విధానమే మారింది, డిస్కరేజ్ చేయడం ఉద్దేశం. మేము ఫెసిలిటేటర్ రోలే తప్ప ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళండి అనే వాళ్ళం కాదు. అందువల్ల నీ సరుకు వస్తే పెట్టాము, అమ్ముడు పోతే డబ్బులు ఇచ్చాము. అమ్ముడు మాల్లో పెడతారు, మాల్లో ఏం పెడతారు, హీ డజంట్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ. స్పేస్ ఇస్తారు, స్పేస్లో నువ్వు అమ్ముకుంటావు లేదంటే లేదు. సో అక్కడ వాళ్ళు నిలబడక వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి పోయారు, మేము పంపలేదు అన్నారు. అది అక్కడ ప్రూవ్ అయింది. మరి అది లేదు, నువ్వు అంటున్న విధానము కారణం కాదు. ఎందుకంటే ఆ విధానం మా పొలిటికల్ మేము నిర్ణయించుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న విధానం ప్రకారం తీసుకున్న చర్య. ఏ రిటైల్ షాపులు ప్రభుత్వానికి మార్చడం ప్రైవేట్ నుంచి. రెండవది బ్రాండ్స్ వాటంతటా వెనక్కి వెళ్ళాయి తప్ప బెవరేజ్ కార్పొరేషన్ పంపలే. ఎప్పుడైతే ఆ స్పేస్ వచ్చిందో కొత్త బ్రాండ్స్ ఎంటర్ అయినాయి. కొత్త బ్రాండ్స్ ఎంటర్ అయినాయి, వాళ్ళు సేమ్ పేమెంట్ 45 days తర్వాతనే తీసుకున్నారు. సేల్ అయిన 45 days తర్వాత సేల్స్ ఎక్కువ జరగలే, ఎవడు ఎంకరేజ్ చేయలే, ఏది జరగలే. ఆఖరికి వచ్చేసి గవర్నమెంట్ రెవెన్యూ అయితే పెరిగింది. ఇది ఫ్యాక్ట్. ఇది కేసు ఇదైనప్పుడు, నీ ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మాకు ఇంత స్ట్రైట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు నువ్వు అది వదిలేసి, నువ్వు ఏ ఆధారము చూపక, నువ్వు 3,500 కోట్లని ముందు ఫిగర్ అనుకొని, ఆ 3,500 కోట్లను ఎక్కడ నాకు ఒకరోజు ఎక్కడ దాన్ని చూపిస్తే బాగుంటుంది, మనీ ట్రైల్ లేదు, అది చూపలేకపోయారు. ఎలక్షన్ టైంలో ఎవరిదో పట్టుబడి అతను క్లెయిమ్ చేశాడు, ఈరోజు ఆ రోజే క్లెయిమ్ చేశాడు, అది కోర్టులో ఉన్నట్టుంది మాదే అని. దాన్ని తెచ్చి చెవిరెడ్డి భాస్కర్కి చేసేసి, ఇదిగాక ఇంకా వీళ్ళందరూ డబ్బులు పంచారని, ఎక్కడెక్కడో ఫోన్ కాల్స్, వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ఉన్నాయని, ఏదో వాట్సాప్ మెసేజ్లని ఇవి పెట్టి రకరకాలు పెట్టి తిప్పుతున్నారు. ఎక్కడా ఈరోజు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో కన్ఫెషన్ చేసిన వాళ్ళని సోకాళ్ళు ఎవరైతారో వాళ్ళందరూ ఏదైనా ప్రలోభానికో ఒత్తిడికో లొంగినారనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? వాసుదేవరెడ్డి అనే వ్యక్తి అంతకుముందు యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు 2 సార్లు నన్ను హెరాస్ చేస్తున్నారని పెట్టిన వ్యక్తి. ఆఖరణ వాళ్ళు అడిగినట్టు ఆయన చెప్పిన తర్వాతనే ఆయన రిలీవ్ చేశారు, ఢిల్లీకి పంపించారు, ఫ్రీగా పంపించారు. అన్నాళ్ళు పంపాల, హెరాస్ చేశారు. ఇంకొకరు ఎవరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి,
ఇంకోరు సూపరింటెండెంట్ స్థాయి అధికారి, ఇలాంటి వాళ్ళను అంటే నీ సిస్టంలో ఉండే వాళ్ళను నువ్వు వాళ్ళను గ్రిప్లో పెట్టుకోను వాళ్ళతో తయారు చేయించినవే తప్ప దాంట్లో ఎక్కడా కనపడట్లా. అక్కడ ఏ ఏ పేర్లు వీళ్ళు అనుకుంటున్నారో పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోవాలంటే ఎవరు కావాలి, ఎవరిని తీసుకురావాలి, అలాగే అని ఇవి చేసుకుంటూ వచ్చిన కేసు తప్ప దీంట్లో వాస్తవం లేదని దాంట్లో చూస్తే అర్థమవుతుంది. ఈ కేసులో ఇంకొకటి స్కామ్ ఎలా చేశారన్న దానికి వాళ్ళు ఇచ్చిన రీజనింగ్లో మొత్తం మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చారు. రెండోది మద్యం షాపుల్లో ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోలేదు, ఓన్లీ క్యాష్ తీసుకున్నారు. ఇవన్నీ ఇలాగ సూట్ కేసుల్లో డబ్బాల్లో పెట్టి ఇలా తరలించడం కోసమని అదొక ఆరోపణ చేస్తున్నారు. దానికి ఇదే అడుగుతా, నిజంగా అలా చేసేది ఉంటే వాళ్ళ మాదిరి సిండికేట్లు ప్రైవేటు దుకాణాలు 10, 20ల సంఖ్యలో ఒక్కొక్క వ్యక్తి తీసుకున్నారు. జిల్లా ఒకడికి అప్పచెప్పినట్టు చేశారు. అది సులభమా? 3000 షాపులు పైగా పెట్టుకొని అక్కడ ఎవడో ఎంప్లాయీస్ వాళ్ళని పెట్టి అక్కడ వసూళ్లు చేసుకొని కట్టలు కట్టి తయారు చేసి పంపడం సులభమా? కాదు. ఏదైనా అనేస్తే దానికి ఒక బేస్ ఉండాలి. గుత్తకిచ్చిన వాళ్ళకు ఒకరికి మొత్తంగా ఒక జిల్లా ఒకరికి ఇచ్చేసి కాంట్రాక్ట్ లాగా ఎవడు చేయగలిగిన వాడికి అడ్వాన్సులు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ యాక్చువల్ బెల్ట్ షాపులు కూడా ఆక్షన్ వేస్తున్నారట, చేసి దాంట్లో కూడా సంపాదిస్తున్నారు. అది చేయడం సులభం అవుతుంది, ఇది సులభం అవుతుందా? ఒకటి. సెకండ్ థింగ్, మిగిలినవన్నీ పక్కకు పెడితే 25,000 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ హయాంలో 18, 19కి హైయెస్ట్ పీక్ పోయి నాకు గుర్తుండి 3,82,00,000 కోట్ల 3.82 crore కేసెస్ ఆఫ్ లిక్కర్, 2.something 4 crore కేసెస్ ఆఫ్ బియర్ అమ్మి 17,000 కోట్లు వాళ్ళు రెవెన్యూ తెచ్చారు. మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 23-24కి వచ్చేసరికి మామూలు 7% యావరేజ్ గ్రోత్ ప్రకారం చూస్తే దట్ షుడ్ హ్యావ్ బీన్ 4.5 crore ఎంతన్నా పోయింది అలా కనీసం. అలాంటిది 3.32 తగ్గింది క్రోర్ కేసెస్ ఆఫ్ లిక్కర్, 1.77 crore కేసెస్ ఆఫ్ బీర్ ఇంకా తగ్గింది. దీనికి 25,000 కోట్లు రెవెన్యూ వచ్చింది స్టేట్. ఒకటి దీంట్లో ప్రూవ్ అయ్యేది స్టేట్ రెవెన్యూ విపరీతంగా పెరిగింది ట్యాక్సులు పెంచినందుకు. డిస్టిలరీకి ఇచ్చే ప్రైస్ అప్పుడు పెరగలే, ఇప్పుడు పెరగలే. డిస్టిలరీకి 10 రూపాయలు వచ్చింది, ఎక్కువ లేదు. క్వాలిటీ కానీ ఇవి కానీ వాళ్ళు క్వాలిటీకి సంబంధించి కూడా ప్రాణాలు పోయినా ఇవి అంటున్నారు కదా, దానికి కూడా ఎక్కడ తేడా అదే డిస్టిలరీలే. ఆ రోజైనా ముందైనా దానికి సంబంధించి ఆ పర్సెంటేజ్ అలౌడ్ ఎంత ఉంటుంది దాని ప్రకారం చేస్తారు. వాటినే ఎసెన్స్ కలిపి ఉంటాయి. అవన్నీ టెక్నికల్ పాయింట్ నాకు తెలియదు కానీ సేమ్ డిస్టిలరీ, సేమ్ మెకానిజం, సేమ్ క్వాలిటీ చెక్స్, సేమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది. ప్రతిదీ అక్కడే చెక్ చేసి పంపిస్తుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. సో నా పాయింట్ ఏంటంటే 25,000 కోట్లు వసూలు ద్వారా 2 పాయింట్లు ప్రూవ్ అవుతున్నాయి. ఒకటి, దాన్ని ఏమంటారు, రెవెన్యూ పెరిగింది, ఎందువల్ల ట్యాక్స్లో పెరిగింది అన్నమాట. 2, సెకండ్ పాయింట్, మేజర్ పాయింట్ వచ్చి 25,000 కోట్లు స్టేట్కి వచ్చిందంటే ట్యాక్సుల రూపంలో కరస్పాండింగ్గా ఎంత సేల్ అయి ఉండాలనేది ఈజీ. పిల్లల లెక్కలు ఏమన్నా వేస్తారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇది గవర్నమెంట్కి వస్తుందంటే తీసుకుంటే దానికన్నా రిమైనింగ్ పర్సెంటేజ్ సేల్ అయినట్టు. ఆ సేల్ అయిందేది రికార్డ్ అయ్యి రిజిస్టర్ అయ్యి వస్తేనే కదా గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేది. రెవెన్యూ తగ్గితే ఇంత సేల్ అయింది, రెవెన్యూ ఎందుకు తగ్గింది అనొచ్చు. రెవెన్యూ దీని ద్వారా నువ్వైనా దానికి పోవచ్చు. 100 రూపాయలు సరుకు అమ్మితే నీకు 30% ట్యాక్స్ కట్టినాడంటే ఈ 30% తప్పున 25,000 కోట్లు అంటే ఎంత 3,000 ఈజీగా తెలుస్తుంది. పిల్లలు లెక్కలేసినా తెలుస్తుంది. సో నువ్వన్నా క్యాష్కు అమ్మినారన్నా, ఇంకోటి చేసినా ఈరోజు క్యాష్కు దొరకట్లేదా? పోయి డబ్బులు ఇస్తే ఇవ్వరా? నాకు తెలియదు కానీ ఎవరైనా పోయి డబ్బులు ఇస్తే ఇస్తారని అనుకుంటున్నా. అక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ పద్ధతిలో అయినా జరగచ్చు. ఆ రోజు కూడా నాకు తెలిసి లేదనేది అబద్ధం ఉండింది. ఎంత ఎఫెక్టివ్గా ఉండిందో తెలియదు. 2, ఒకవేళ ఎంప్లాయీస్ ఏ రోజు ఆ రోజు డిపాజిట్ చేయకుండా మరుసటి రోజు కానీ చేసాం, 2 రోజు చేసినా కూడా ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే కరెక్షన్స్ జరిగినాయా లేదనేది చూస్తే రికార్డు తెలుస్తుంది. రెండవది, గత 19 నుంచి 24 మధ్య సేల్స్ ఎట్లా జరుగుతూ వచ్చాయి. నాకు తెలిసి రికార్డు పరంగా ప్రతిదీ ఆడిటెడ్ ఉంటాయి. వాళ్ళు పోయి చూస్తే అక్కడ మొదలు పెట్టమనండి. నిజంగా కేసు పెట్టాలని చూస్తే, కానీ అసలు సాక్ష్యాలు లేకుండా మొత్తం రికార్డులన్నీ ధ్వంసం చేసేశారు. ఆన్లైన్లో ఉన్న రికార్డులు కూడా ధ్వంసం చేశారు. అదే కదా ఒకరోజు ఎంత వింత అంటే అదే నేను చెప్దామనుకున్నా. ఇక్కడ చూస్తే ఆ మధ్య ఈ వైల్డ్ రోజు ఒక కథ రాయాలి, ఆ రోజు ఏముంది లేదు కదా అనుకున్నట్టున్నాడు. ఈనాడు 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానమని ఈనాడులో అప్పుడెప్పుడో పెట్టారు. చేసి ఈనాడులో వచ్చింది, నోరెళ్ళ పెట్టాల్సి వచ్చింది. నిజంగా అంత డేటా అంటే అది ఏదో మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు సంబంధించిన మొత్తం డేటా ఉండొచ్చు.
అది సాధ్యమా? సాధ్యమైతే ఈరోజు గవర్నమెంట్ అనేది ఉండేదే, నడిచేదే? సరే, వాళ్ళకి అనవసరం. ఆ రోజుకు చదివిన వాళ్ళు ఓఎంఐ ఇంత ఇచ్చేసారా అనుకోవాలి. దానికి సంబంధించి ఎవరు అడ్వకేట్ ఆర్టీఐ కింద ఎవరే ఇప్పుడుండే వాళ్ళకు పెట్టాడు. పెడితే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. ఏమైనా దాని మీద జరిగిందా అంటే నాట్ అప్లికబుల్, ఏం జరగలేదు అన్నారు. నో, దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆర్ రికార్డ్ టు సజెస్ట్ దట్ ఇంత 3.58 lakh GB డేటా కానీ ఇంకోటి కానీ పోయిన దానికి రికార్డ్ లేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇంతవరకు డిఫై లేదు, అసలు జరగలేదు అనేది వాళ్ళు ఆర్టీఐ కింద ఇచ్చింది. అంటే ఇంతకంటే వేరే ప్రూఫ్ అక్కర్లే కదా, వాళ్ళ అథారిటేటివ్గా ఇచ్చింది. ఇది కూడా డిస్కషన్ కూడా అనవసరం. ఎందుకంటే ఆ వైల్డ్నెస్ అది చూడగానే, ఆ వైల్డ్ ఆరోపణ చూడగానే అర్థమవుతుంది అలాంటిది ఏమీ ఉండే అవకాశం లేదని. ఎందుకంటే అంత ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిదీ ₹1 వచ్చిందంటే ఎక్స్చెకర్లే కార్పొరేషన్కి వచ్చినావన్నా ఇమ్మీడియట్ సిఎఫ్ఎంఎస్ దానికి పోకపోతే పేమెంట్ ఎట్లా జరుగుతాయి నీకు? పోనీ నీ వాటా రెవెన్యూ గవర్నమెంట్ దన్నా అక్కడికి పోతుంది కదా. పోయిందంటేనే దానికి కరెస్పాండెంట్ మన ఇద్దరం కలిసి ఏదైనా తీసుకునేప్పుడు నువ్వు 10 పైసలు నేను 10 పైసలు అనుకున్నప్పుడు నీ 10 పైసలు వచ్చిందంటే నా 10 పైసలు వచ్చినట్టే కదా. నువ్వు రికార్డు తీయాలంటే సిఎఫ్ఎంఎస్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంతా తీయాలిగా. అంటే తీస్తే గవర్నమెంట్ అనేది నడుస్తుంది ఎప్పుడు? అసలు వాళ్ళకి ఆలోచన రాలే. ఆ రోజు కథలు వినామా, ఫీడ్ చేసినామా, జనానికి ఎక్కింది అనేది. అంటే బోగస్ అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారు దానికి నేను మళ్ళీ చెప్తున్నా, కిందగాన క్యాష్ పరంగా ఇవి జరిగింటే ఎక్కడ మన షాప్లో ఎక్కడ జరిగితే ఆ రోజు వాళ్ళు డిపాజిట్ చేయకపోతే వాడుగా చేయకపోతే డిస్టిలరీ వాడు ఎందుకు కోరుకుంటాడు? సప్లై చేస్తున్నాడు, వాడికి పేమెంట్ పోకపోతే గవర్నమెంట్కి ఒక పక్క నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావు. ఇన్ని జరిగినాక పోనీ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి చూడొచ్చు. సెకండ్ ఆర్డరు ఆ ఓఎఫ్ఎస్కి సంబంధించి మాన్యువల్కి వచ్చారని ఎక్కడ వాళ్ళ అలిగేషన్లో ఉండేది. నీకు అంతకుముందు ఓఎఫ్ఎస్ ఆటోమేటిక్ ఉన్నా అది దేనికి ఉపయోగపడేదే అని మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, నువ్వు సతీష్ అనే వ్యక్తి నువ్వు డిస్టిలరీ నువ్వు ఓనర్ సప్లయర్ అయ్యి నువ్వు ఆవరేజ్ 3 months ఆవరేజ్ 1,00,000 కేసులు ఇట్లా చేస్తే ఆ ఆవరేజ్కి 10% యాడ్ చేసి నెక్స్ట్ ఆర్డర్ పే చేయడానికి ఒక అంచనా కోసం ఉజ్జాయింపుకు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం ఒక సిస్టమ్ పెట్టారు. దట్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. ఆర్డర్ పోదు. ఆర్డర్ పోవాల్సింది మళ్ళీ వాడు సప్లయర్ తను ప్రిపేర్డ్గా ఉండాలి కదా. వాడు రా మెటీరియల్ ఉండాలి, వాడు ఇవ్వాలనుకోవాలి, వాడు ఎక్కువ అడగచ్చు, నేను అంత చేయలేను అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా మార్కెట్ కాబట్టి. బట్ ఉజ్జాయింపుగా మేము ఓపెన్గా ఉన్నామనడానికి ఎక్కువ సప్లై చేసే వాళ్లకు ఆవరేజ్ ఎక్కువ వస్తుంది, రెండో తక్కువ వాడికి తక్కువ. అట్లాంటి ఎక్కువ సప్లై చేసిన వాడు ప్రతిసారి ఎక్కువ ఆర్డర్ ఇది తీసుకోవాలని ఏం లేదు. సో అప్పుడు మళ్ళీ ఇండెంట్ అక్కడి నుంచే వచ్చేది. ఓన్లీ థింగ్ ఇది అది కంప్యూటర్లో వచ్చేది, ఇప్పుడు మాన్యువల్ వచ్చింది. కానీ వాటిలో చూసినా కూడా నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇండెంట్ పెట్టిన దానికి వీళ్ళు తగ్గించింది లేనేలేదు. 1 నెల కనపడుతుంది మీరు ఆ రికార్డులో చూస్తే. మిగిలిన అన్ని నెలలు వీళ్ళు అంటున్న కాలానికి ఆర్డర్ ఎంత పెట్టారు అంతే, ఐ మీన్ ఇండెంట్ ఎంత పెట్టారో ఆర్డర్ వీళ్ళు ఎక్కడి నుంచి అంత పెట్టారు. సో స్కామ్ ఎక్కడుంది అంటే వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఎవడు ఆ బ్రాండ్స్ సోకాల్ బ్రాండ్స్ పెద్ద బ్రాండ్స్ వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళింటారు అనేదానికి నేను రీజన్ చెప్తున్నా. వాడికి అట్రాక్టివ్గా లేదు మార్కెట్. ఇక్కడ కాబట్టి నేను తెలంగాణలో కర్ణాటకలో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, పోవచ్చు, నా కెపాసిటీస్ అక్కడ మోర్ పెడతాననేది. ఇది యాక్చువల్ జరిగిండేది. రెండో వైపు వస్తే మీరు అడిగిన అడగకపోయి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు టైంలో చేసిన దాంట్లో క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ రోజు 1,300 crore ప్రివిలేజ్ రద్దు చేయడంలో వేవ్ చేయడంలో ఆయన సంతకం ఉంది. బార్లకు ఇచ్చిన దాంట్లో ఇది క్లియర్గా ఇది ఆయన సంతకం. ఇది కూడా అన్నింటిలో మీడియాలో అప్పుడు వచ్చింది వీటికి సంబంధించి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఇది మన ముందు ఏదైతే షాపులకు సంబంధించి తీసేశారో ఆ కాపీ జీవో అది ఆయనకు వాళ్ళ పిఎస్కు కాపీ కూడా వచ్చిందంటే హీ వాజ్ అవేర్. క్యాబినెట్లో ఆ రోజే లిక్కర్ పాలసీకి సంబంధించి 2 జీవోలు రిలీజ్ అయినాయి. వాటి డిస్కషన్ చేశాడు తప్ప ఇది చీకటి జీవోని మాత్రం అక్కడ డిస్కషన్ తేలా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ లేదు. సంవత్సరానికి 1,300 కోట్లు రెవెన్యూ వచ్చేది తీసేసినప్పుడు అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇది ఉండాల్సింది, అక్కడికి పోలా. ఇవి ఫ్యాక్ట్స్. సో మీ లిక్కర్ స్కామ్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు జరుగుతుంది లిక్కర్ స్కామ్, చంద్రబాబు లిక్కర్ స్కామ్ అని ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రివర్స్ అంటారా. వాళ్ళ మీద ఉన్న కేసు తప్పిపుచ్చడానికి ఇది తీసుకొచ్చారు, బయటికి లేని దాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే అక్కడ అడ్డంగా దొరికారు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్వాల్వ్డ్, ప్రూఫ్తో ఉంది. నేనేమి మీకు ప్రూఫ్ చూపించాను. ఇక్కడ దీనికి సంబంధించి ఎక్కడుంది? లేదు. అది తప్పించుకోవడానికి ఇది తీసుకొచ్చారు. నిజంగా నువ్వు అది కరెక్ట్ లేదనుకుంటే 2 కలిపి చేయొచ్చుగా, అభ్యంతరంలా చేయమనండి.
లేదు 2 కలిపి డిస్కషన్కైనా నేను చెప్తున్నా. నిజంగా వాళ్ళలో సెన్సిబుల్గా మాట్లాడతామంటే మా దగ్గర వాళ్ళకే ఆధారాలు ఎక్కువ ఉంటాయి, రికార్డు ఎక్కువ ఉంటాయి. నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న రికార్డుతో నేను రెడీ. ఎవరైనా సెన్సిబుల్ లీడర్ వాళ్ళల్లో ఉండి ఊరికే సబ్జెక్ట్ వరకు మాట్లాడతామంటే ఐ డోంట్ మైండ్. మా దగ్గర ఇది ఉంది, దీన్ని బట్టి అంటున్నాం. మీరు దేన్ని బట్టి చెప్తున్నారు? మీరు ఎండ్ స్టోరీ వెళ్ళింది ఎండ్ చెప్తున్నారు. నేనేమో మూలం నీ దగ్గర నుంచి ఇదిగో ఇట్లా పోయిందని చెప్తున్నా, బెనిఫిట్ అయ్యారని చెప్తున్నా. డిస్టిలరీలకు ఎక్స్పర్ట్ కమిటీ వద్దని చెప్తే నువ్వు కొత్తగా ఇచ్చావు, మీ పార్టీ లీడర్లకు ఇచ్చావు. మా పార్టీ దగ్గర ఎంపీగా గెలిచిన ఆయన 4 రోజుల్లో తీసుకుని ఎస్పీ వాళ్ళకి బెనిఫిట్ చేసి ఇది బెనిఫిట్ కనపడుతుంది. నువ్వు లేదంటే ఎట్లా? నువ్వు కనపడుతుంది బెనిఫిట్, ఇక్కడ అలాంటివి చూపించు. బెనిఫిట్ లేదు ఎక్కడి నుంచి వస్తుంది నేను అడుగుతా. వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు అభ్యంతరం లేదు అట్లా సీరియస్ సబ్జెక్ట్ మీద. బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, ఎందుకంటే లేదు కాబట్టి, దాంట్లో లేదు కాబట్టి. వేసి ఇంత బండ వేసేస్తే దాన్ని ఎట్లా చేయాలో మేము చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేకపోతే కోర్టులు ఎందుకు ఆ రిమాండ్కి చెప్తున్నా కదా. అదే పంపిస్తాయి? ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా చూస్తే అట్లా అనుకునే అవకాశం ఉంది. ఎందుకు? కోర్టు ఈ స్టేజ్లో ఎప్పుడైతే ఇంకా ట్రయల్కు రాకముందు ప్రిలిమినరీ స్టేజ్లో ఎఫ్ఐఆర్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ టీం ఏం చెప్తుందో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఇది చూస్తారప్ప లోతుకు పోరు. దిస్ ఈజ్ నాట్ ది టైం. ఎప్పుడు పోతారు? ట్రయల్కి వచ్చినప్పుడు పోతారు. ఇది ఆసరా చేసుకుని వీళ్ళు సీరియస్నెస్ ఉంది దీంట్లో, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇది ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉంది, 3,500 కోట్ల మ్యాగ్నిట్యూడ్ ఉంది, దీనికి చాలా కాంప్లికేటెడ్ కేసు అన్నప్పుడు సహజంగానే సరే 14 days రిమాండ్లో ఉంచండి అని వాళ్ళు చెప్తారు. ఈలోగా నువ్వు పోలీస్ కస్టడీలోకి మీరు పారిపోవచ్చు అంటే సరే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మాట్లాడమని అంటారు. ఆ ఇచ్చిన దాన్ని చూపించి పర్మిషన్ ఆ వెసులుబాటు అదే యాజ్ ఇఫ్ కేసుకు పెద్ద ప్రూఫ్ అన్నట్టు ఎవిడెన్స్ అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు అల్లుతున్నది పక్తు సినిమా కథ, అది కూడా క్రూడ్గా ఉంది తప్ప క్లీన్గా నీట్గా లేదు. అలాంటి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు అటాక్ చేయాలని చూస్తున్నారు. టెంపరీగా హెరాస్ చేస్తున్నారు అరెస్టుల ద్వారా రకరకాల వ్యక్తులను కానీ రిటైర్డ్ ఆఫీసర్లను, వాళ్ళకు అసలు సంబంధం లేని వాళ్ళు. నువ్వు ఏదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వస్తారు ఆ కార్పొరేషన్. అప్పుడు కూడా ఎప్పుడు బేస్ ఉంటే అది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని ముందు క్యారెక్టర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ మొదలుపెట్టి ఒక వాళ్ళకి సంబంధించినంత వరకు మలయం చేసుకుంటూ స్టోరీస్ రాసి అదే ఛార్జ్ షీట్లో వస్తుంది, అదే ఎఫ్ఐఆర్లో వస్తుంది. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లో కోర్టులో అదే పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కేసు అయితే దాంట్లో ఏం లేదు. సార్, సాక్షులు కొంతమంది నిందితులుగా మారిపోతున్నారు, నిందితులు సాక్షులుగా మిగిలిపోతున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఇలా జరుగుతుందంటారు సార్? ఇన్వెస్టిగేషన్ అనేది లేదు కాబట్టి. ఇన్వెస్టిగేషన్ జరపాలని ఉంటాయి కదా వాళ్ళకు, వాళ్ళు స్టోరీ బిల్డ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని పోవాలి. అది పోతున్నారు తప్ప ఇది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు స్టార్టింగ్ దగ్గర మొదలుపెట్టి ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకుంటూ పోతే అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేము చేసిన వాటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. దాంట్లో ఆధారం ఉంది. ఆ ఆధారం కూడా ఇక్కడ దొరికింది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీకి సంబంధించిన వాళ్ళు రిసీవర్ దగ్గర వాళ్ళ మీద రైడ్ చేస్తే అక్కడ దొరికిన దాన్ని తీగలాగితే ఇక్కడ నుంచి వచ్చింది అని తెలిసి వాళ్ళు అలర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని క్లోజ్ చేసి ఆయన హయాంలో ఫైల్స్ అన్ని తగలబెట్టి అక్కడ లీడ్ తీసుకుని అక్కడి నుంచి మనం మొదలు పెట్టాం. పెడితే క్లియర్గా కనపడింది క్యాబినెట్ అసలు చిన్నది కాదు పెద్ద కేసు అని. క్యాబినెట్ అప్రూవల్ ఉండేది ఒకందుకైతే దాన్ని వైలేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడావుడిగా ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బయట వ్యక్తిని తెచ్చిపెట్టి అతని ద్వారా అగ్రిమెంట్ చేసుకుని 370 కోట్లు స్ట్రైట్ వెళ్ళింది, డొల్లా కంపెనీలోకి వెళ్ళింది. 10% వాళ్ళు పెట్టాలి ఇక్కడ నుంచి మొత్తం ఎప్పుడు వాళ్ళు 10% పెట్టినాకంటే అది కూడా లేకుండానే రిలీజ్ చేసేసారు. ఈయన జోక్యం ఉందనడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీఎం డైరెక్టెడ్, సీఎం విషెస్ టు క్లియర్ ఇట్ ఇమీడియట్లీ అని వాళ్ళు కూడా రాసి పెట్టారు. ఈ వ్యక్తి బయట వ్యక్తిని 4 డిపార్ట్మెంట్లో హీ హెల్డ్ డిఫరెంట్ పొజిషన్స్, స్పెషల్ సెక్రటరీ, రకరకాల అవుట్ సైడ్ వ్యక్తి. హీఈస్ నాట్ ఐఏఎస్ ప్రాపర్, ఇది కూడా కాదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎడ్యుకేషన్ అండ్ సీఎంఓ ఇంక్లూడింగ్ సీఎంఓతో సహా సుబ్బారావు అనే వ్యక్తి చేశాడు. చంద్రబాబు నాయుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాడని. అంటే నేననేది ప్రతిదీ ఆధారం ఉంది. ఇది అక్కడికి వెళ్ళింది డబ్బు, అక్కడ నుంచి ట్రయల్స్ జరిగాయి, మనీ బయటకు వచ్చింది. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించినంత వరకు నోటీస్ వచ్చింది. దాంట్లో కూడా షాపూర్జీ పల్లంజీ వీళ్లకు ఎల్ఎన్టీకి ఫేవర్లు చేసినందుకు బదులుగా కిక్ బ్యాక్ అక్కడ నుంచి వచ్చింది అనేది వాళ్ళను పట్టుకుని ఎంక్వైరీ చేస్తే దాంట్లో బయటకు వచ్చింది. ఎక్కడెక్కడ ఎవడో మనోజ్ వాసుదేవ్ అనే సంబడి పరదాస్ అనే అతని వ్యక్తిని ఒకతన్ని పట్టుకుంటే హూ యాక్టెడ్ యాజ్ ఎ కన్సల్టెంట్, ఇలాంటి బ్రోకరేజ్ చేసేవాడు. అతను ఎక్కడెక్కడికి పోయినాయని లాగితే ఏపీ సీఎం, అప్పటి సీఎం, అప్పట్లో ఇప్పుడు మరి సీఎం, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ అనేవాడి ద్వారా చంద్రబాబును కూడా కలిశాను. ఆయన అతను చెప్పినట్టు చేయమన్నాడు.
ఇతను మీకు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చాం కదా, మాకు ఎలక్షన్ కావాలని అన్నాడు. అవి మేము అక్కడి నుంచి ఇట్లా అరేంజ్ చేశామని విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. అది ఏపీ మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది కాదు. ఆ ఇన్వెస్టిగేషన్లో అడ్డంగా బుక్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. దానికి నోటీసులు ఇస్తే అది స్టిల్ అలైవ్, ఆ కేసు అట్లే ఉంది. మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఈయన పార్ట్నర్ కాబట్టి క్లోజ్ చేయించలేదు, దాన్ని ఏం చేయలేరు. ఐటీ దగ్గర అట్లే ఉన్నట్టుంది. అదే షాపూజీ పలంజీకి మళ్ళీ ఎల్ఎన్టీకి ఇప్పుడు కాంట్రాక్ట్లు ఇచ్చారు. సేమ్ ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు. అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేందుకు ఇంత క్లియర్ ఆధారాలు ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి. మీకు ఆ మొత్తం దీంట్లో చూస్తే ప్రతిదీ రికార్డెడ్గా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయని. ఆ శ్రీనివాస్ అనే అతనికి ఇది నోటీస్ ఇస్తే అప్పటికి హడావుడిగా అర్జెంటుగా మా హయాంలో యుఎస్ పారిపోయాడు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమంటారు రైట్ రాయల్గా వెనక్కి వచ్చాడు. వెనక్కి తీసుకొచ్చి గౌరవంగా మళ్ళీ ఆ పోస్ట్ ఇచ్చి సస్పెన్షన్ తీసేసి ఆ పీరియడ్ను కూడా ఇచ్చేసి కండౌన్ చేసి అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాలో చంద్రబాబు నాయుడు కలిసి శాలువా కప్పి ఆయనకు ఫోటో కూడా దిగాడు ఆ వ్యక్తి. అతన్ని మళ్ళీ ఏదో డిపార్ట్మెంట్లో పెట్టుకున్నట్టున్నారు. అంటే బరి తెగించి ఓపెన్గా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసులు చంద్రబాబు నాయుడు. ఈవెన్ ఫైబర్ నెట్ కానీ మేము మా హయాంలో పెట్టిన కేసు ఏదైనా సరే ఆధారాలు లేకుండా పెట్టలే, ఎవిడెన్స్ లేకుండా ఏది చేయలే. అయినా ఆయన బరి తెగించి వాటన్నిటిని పక్కకు తోసి ఇక్కడ ఆధారాలు లేని వాటిలో ఇట్లా తప్పుడు కేసులు పెట్టి నడుపుతున్నాడు. ఇది మేము ఈ తప్పు అనడానికి ఇది పోలిక అది పోలిక రెండు చూపుతున్నాను నేను చేసి. సార్, ఒకవైపు మద్యంలో స్కామ్ చేయడమే కాకుండా 30,000 మందికి నకిలీ మద్యం వల్ల, నకిలీ బ్రాండ్ల వల్ల ఊపిరితిత్తులు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, నరాలను నలిపేశారని చెప్పి అదొక ప్రచారం సాగుతుంది. అసలు అది అంటే ఇమాజినేటివ్ వాళ్ళది ఎక్కడికి పోతుందో తెలియట్లే. కానీ ఒకడేమో ఒకటి అందుకుంటే ఇంకోడు ఇది అందుకున్నాడు. ఈ మధ్య 2 రోజుల నుంచి వాళ్ళు వేస్తున్నట్టు ఆ గ్యాంగ్లో వాడు దీన్ని అందుకున్నారు. 30,000 మంది పోతే ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు, ఎంక్వైరీ చేయొచ్చు. అసలు ఫస్ట్ థింగ్, ఈ డిస్టిలరీలు ఈరోజు పుట్టినవి కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు రాసిన దాన్ని బట్టి చూస్తే అదేదో మామూలు సారా బట్టీలు లాంటివి అనుకున్నట్టున్నారు. నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ ఎక్సైజ్ రిలేటెడ్ అఫీషియల్స్ ఉంటారు, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండేది. ఇదే ఐఎమ్ నాట్ వాచింగ్ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ వాళ్ళు అట్లా చేసే వాళ్ళు అయితే డిస్టిలరీ వాళ్ళు చేస్తే అట్లా చేయడానికి అవకాశం ఉంటే అది ఇప్పుడేం జరుగుతుందిగా, ఏ గవర్నమెంట్లో ఏం జరుగుతాయిగా. నువ్వు నీ ఇమాజినేషన్ వద్దు ఏమన్నా కొంచెమన్నా ఉండాలిగా. ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడు లిక్కర్ పోయినా 70% నాకు తెలిసి చీప్ లిక్కరే, తక్కువ రేటుది పోతుంది. కామన్ మ్యాన్ కింద వాళ్ళు తాగేవి పోతాయి. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఇంకొక గవర్నమెంట్లో అయినా. అంటే ఏ గవర్నమెంట్లో అయినా పే చేసే డిస్టిలరీకి అంతే పే చేస్తారు. అండ్ వాళ్ళ మార్జిన్ వాళ్ళకి ఏదో ఉంటుంది. దానికి స్టాండర్డ్స్ మినిమం చెక్ చేసే క్వాలిటీ ఇది ర్యాండమ్ చెక్ చేస్తుంటారు. ఇదే అవుతుంది, అదే ఫాలో అవుతారు. వేరే పోవాల్సిన అవసరం కానీ అఘాయిత్యం కానీ ఉన్నది. ఒకవేళ అట్లా పోతారు ఫ్రీక్వెంట్గా అనుకుంటే ఎప్పుడైనా పోతారు. ఇప్పుడు జరుగుతుండొచ్చు దానికి సంబంధించి. నువ్వు అనే దానికి ఆధారం ఏ రకంగా ఆధారం లేదు. కేసులు నిజంగా చనిపోయారు. ఈ మధ్య జంగారెడ్డి కూడా దాని మీద ఏదో హడావుడిగా ఓటేశారు. ఒకవేళ అట్లా ఒక రాయి వేసి ఇంప్రెషన్ క్రియేట్ చేసి అది ఎక్కడో ఉంటుంది బ్యాక్ ఆఫ్ దేర్ దీంట్లో. ఎప్పుడో మళ్ళీ తీస్తారు దాన్ని, బహుశా దీన్ని సపోర్టివ్గా తీస్తారనుకుంటే తీసి ఇచ్చేస్తారు. అట్లా చూసినా లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళకు సంబంధించి ఎవరన్నా ఉంటే అది అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. లిక్కర్ అది మంచిది అని ఎవరు చెప్పడు. ఆయనే తాకపోతే ఎట్లా మీరు తాగండి అని ఆయన మాకు ఆదాయం పెరగాలని ఓపెన్గా చెప్తుంటాడు. బాగా తాగండి మీరు తమ్ముళ్ళు, బాగా తాగితేనే మాకు ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనలే, తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఎవడు సెన్సిబుల్ వాడు లిక్కర్ పెంచాలి, లిక్కర్ హెల్త్కు మంచిదని కూడా ఎవడు అన్నాడు. బట్ దానివల్ల చనిపోయారనుకుంటే వాళ్ళు అన్నట్టు డిస్టిలరీల వల్ల అయితే ఆ రోజైనా ఉంటుంది, ఈ రోజైనా ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వైల్డ్ అలిగేషన్స్ అంటే ఇది సపోర్టింగ్ ఏది లేనందువల్ల. రెండవది అది కూడా అప్పుడు నాకు గుర్తుండి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ చెన్నై ఎక్కడో పంపించి ల్యాబ్లో కూడా టెస్ట్ చేస్తే సేమ్ అదే ఉంది, అట్లే ఉంటుంది. ఆ మినిమం స్టాండర్డ్ ఏదో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మేబీ కాస్ట్లీ దాంట్లో ఎసెన్స్ ఏదన్నా కలపడం ఇట్లాంటి ఉంటాయి, టెక్నికల్ మనకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ది స్టాండర్డ్స్ దే ఫాలో. అవి వాడు ఎవరినైనా హుడ్వింగ్ చేసి కొంచెం మోసం చేసి ఎవడన్నా చేసేవాడో ఇవి చేస్తున్నారంటే అది ఎప్పుడైనా ఏ సిస్టంలో అయినా అంటే నువ్వు పట్టుకోదాన్ని ఏదైనా చేయి. నువ్వు ఇప్పుడు అధికారంలోనో 30,000 నువ్వు మందిని ఎక్కడ చనిపోయారో లిస్టులన్నీ తీసి ఇచ్చేయచ్చు వాళ్ళకి సంబంధించి. అలాగే ఇదే కాదు, అదేదో దాని మీద అప్పుడు వాళ్ళ పురంధేశ్వరి వీళ్ళంతా కూడా ఇదైనట్టు అందరు దీనివల్లే పోతున్నారు అన్నట్టున్నారు. తప్పకుండా వాళ్ళు ఎంక్వైరీ వేయచ్చు. అట్లా ఆయన పవన్ కళ్యాణ్ 30-40 వేల మంది అమ్మాయిలందరూ మాయమైనారు దాని మీద చేయొచ్చు. చేయాలంటే లేదు కాబట్టి వాళ్ళు చేయట్లే. ఉంటే దానిలో ఎందుకు వదులుతారు, ఉండే అవకాశం లేదు కాబట్టి. నువ్వు ఈ ఊరూరా ఇల్లులో అడ్డంగా మద్యం పారించినప్పుడు పోయే అవకాశం ఉంటుందా? రెడ్యూస్ చేసినప్పుడు అవకాశం ఉంటుందా? ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్.
మీ దగ్గర ఏమీ లేవు, లేనందువల్ల తప్పుడు ఇవి చేస్తుంటావు. అందులో భాగంగానే వీళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాలని ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ ఆఫీస్ నుండే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అది జరిగితే ఈ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ కోరిక అది. వాళ్ళకు చంద్రబాబు నాయుడు కోరిక ఉంది, ఆయనకు అట్లా చేయాలని ఉంది. అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే పదవులు వేస్తే ప్రజల పక్షాన్ని రైజ్ చేస్తున్న వాయిస్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ రైజ్ చేస్తుంది, బలంగా చేస్తుంది. నేను మిగిలిన వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుండొచ్చు, మీగ్గా చేస్తుండొచ్చు, వీక్గా ఉండొచ్చు. బలమైన పార్టీ కాబట్టి బలంగా చేస్తుంది. నాయకుడు బలమైన గట్టి గొంతుతో ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఒకటి ఆ గొంతు నొక్కాల, రెండవది పీపుల్స్ నేను ఇంతకుముందు అన్నట్టు పబ్లిక్ డైవర్ట్ చేయాలా, మీడియా స్పేస్ అంతా వాళ్ళతో దీంతో ఇది నింపాలి. ఈ 3 పర్పస్లు సర్వ్ అవుతాయి. నాలుగవది ఆయన కోరిక కూడా ఉండొచ్చు. తనను అరెస్ట్ చేసి చెప్పారు కదా, తను అరెస్ట్ చేశారంటే ఆ రోజు బేస్తో 3 ఏళ్ల తర్వాత విత్ ఎవిడెన్స్ చేసింది. ఇప్పుడు ఆ కోరిక కూడా ఉండొచ్చు దాన్ని తీయాలని. బట్ నేనేమంటున్నామంటే ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎవెన్చువాలిటీ ఉంటే ఆశ్చర్యపోవాల్సిన వాళ్ళ కోరిక అంత బలంగా ఉంది, చట్టాలు అంతగా బెండ్ చేసిన వాళ్ళు దాన్ని కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు కాదను. జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ ఏజ్లో అప్పుడు ఇంకా పార్టీ సంస్థాగతంగా ఇంత పటిష్టంగా లేనప్పుడే అంత అన్నాళ్ళు జైల్లో ఉంటే అక్రమ కేసులో పార్టీ దానంతా నడిచింది, ఆయన డైరెక్షన్లో నడిచింది, ఆయన గైడ్ లైన్స్లో అక్కడి నుంచి ఇచ్చింది అంతా, ఆయన విధానాలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా. ఈరోజు సంస్థాగతంగా కూడా పటిష్టంగా ఉంది, నాయకత్వం గ్రాస్ రూట్స్ వరకు ఉంది. అండ్ పటిష్టమైన నాయకత్వం, కోఆర్డినేటెడ్గా నడవగలిగినది, అండ్ క్లియర్ కట్ అజెండా కూడా ఉంది. ప్రజల పక్షాన పోరాడడానికి తగిన ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని చేయాలంటే ఉన్నప్పుడు దీనికి ఎలాంటి ఇది జరగదు. మరింత గట్టిగా, మరింత బలంగా కూడా జనంలోకి వెళ్తుంది. మరింత కసిగా కూడా నాయకులు మరింత కోఆర్డినేటెడ్గా పనిచేస్తారు. వాళ్ళకి ఏదైనా అట్లా కోరిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయినట్టు, వాళ్ళు ఏడ్చినట్టు, పెడబొబ్బలు పెట్టినట్టు, ఆయనకున్న రోగాలు లేనివి కూడా అన్నీ చెప్పి ఈ క్షణం నెక్స్ట్ క్షణం పోతాడన్నట్టు క్రియేట్ ఇంప్రెషన్ చేసి ఇచ్చి ఆఖరికి మళ్ళీ బెయిల్ రాగానే ఎంత ఉత్సాహంగా రాత్రి తెల్లవారుజాము 2 వరకు ఊరేగుతూ ఎట్లా వచ్చినాడో అందరూ చూసినారు. అంటే అది ఎంత డ్రామా అనేది తెలుస్తుంది. బయటపడడానికి అవసరమైన అన్ని శక్తియుక్తులు ప్రయోగించినాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నట్టు. ఆ వేషాలు అలాంటివి అయితే ఇక్కడ ఉండవు. ఇప్పుడు మన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే దాన్ని ఓకే లెటర్స్ ఫేస్ ఇట్ అన్నట్టు పోతున్నారు. ఎందుకంటే గిల్ట్ లేదు, తప్పు చేయలే, పొరపాటు చేయలే, తప్పుడు కేసులు సరే 4 రోజులు పెడతావు, 4 నెలలు పెడతావు, ఎస్ హెరాస్మెంటే, ఇబ్బందే, భరిస్తాం, బయటకు వస్తాం, మరింత కసిగా పోరాడదామనే దీంట్లో ఉన్నారు. కాబట్టి ఆయన అలాంటి ఆలోచనల వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఆయన భ్రమ అది. బట్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. సరే, మాజీ మంత్రుల్ని ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కానీ, అదే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా వరుస నాయకులందరినీ అరెస్ట్ చేస్తే కేడర్ నిలబడే పరిస్థితి ఉంటుందా ధైర్యంగా? ఏముందా ఇప్పుడు మీరే గమనిస్తున్నారు, మీరే అంటున్నారు. ఇప్పుడు ఈ 3 4 ముగ్గురు చేసినా చేస్తారేమో. ఎక్కడన్నా తగ్గిందా? ఆ పోరాట పటిమ తగ్గిందా? లేదా ఇష్యూస్ టేకప్ చేయడంలో వెనకడుగు ఏమైనా వేస్తున్నారా? మాట్లాడడంలో ఏమైనా వెనకడుగు వేస్తున్నారా? భయపడుతున్నారా? మరింత గట్టిగానే ముందడుగు వేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సంస్థాగతంగా కమిటీల ఏర్పాటు ఫుల్ బ్రహ్మాండంగా నడుస్తుంది, కింది వరకు పోతుంది. మేం పని చేస్తామని మరింత ఇదిగా ముందుకు వస్తున్నారు. కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలు చూసినాక కసి పెరిగింది. అలాగే ప్రజలలో ఆ కోపం, సంవత్సరంలో ఇంత ఘోరంగా దెబ్బకొట్టిన ప్రభుత్వం, దెబ్బకొట్టడం అని ఎందుకంటున్నానంటే ఏదో ఇంప్లిమెంట్ చేయలేకపోతే సాకులన్నా చెప్తారు, నేను ఇది చేయలేకపోయాను అనుకున్నా కానీ అతను ఆ ప్రయత్నం కూడా చేయలే, ముసుగు వేసుకునే ప్రయత్నం చేయట్లే, ఏదో వేరే ఎక్స్క్యూజ్ చెప్పే ప్రయత్నం చేయట్లే. చంద్రబాబు నాయుడు కానీ ఆయనతో ఉండేవాళ్ళు కానీ మేము ఏమి చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి, అసలు ఎవడో తలకాయ ఉండేవాడు చేస్తాడని నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడింది అట్లే ఉంది. రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది, 1500 వీళ్ళకి ఆడబిడ్డనేది ఇవ్వడం, రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందంటే మీరిచ్చిన హామీ విత్ బాండ్ పేపర్ లాగా రాసిచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి త్రికరణ శుద్ధి ఇంప్లిమెంట్ చేస్తామని మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండి అమ్మాయి అంటే 1500 ఇంటూ 12 18,000 అని రాసి వాళ్ళకి ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 కింద పెట్టి నువ్వు ఆఖరికి ఈరోజు వచ్చినాక దాని గురించి చేసి ఇది అమ్మితే ఇది ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది, అది వెకిలిన నవ్వుతూ అంటే అంతకంటే ఘోరం ఉంటుందా? అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వాల్సిందని ఉండని కూడా అనుకోవట్లే.
లేదా మళ్ళీ వస్తామా చస్తామా అనుకున్నట్టున్నారు, అడ్డంగా పోతున్నట్టున్నారు. ప్రజలు కూడా ఇంతగా విసిగిపోయిన 1 ఇయర్లో ఇది కనపడట్లే. అది విత్ ఆధారాలతో కనపడుతున్న నేపథ్యంలో కాన్ఫిడెన్స్ కూడా మరింత పెరుగుతుంది. పార్టీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేరమయమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా నేరస్తులే. అటువంటి జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయడం నాకు వచ్చినటువంటి దురదృష్టం అని చంద్రబాబు అంటారు. రాజకీయాలు ఇలాంటి నేరమయ రాజకీయాలు చేసే వాళ్ళని ఉండనివ్వనని చంద్రబాబు మాట్లాడుతున్నారు. నేరమయం లేకపోతే నేరస్తులు, నేర ప్రపంచంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరంటే రికార్డు తీస్తే అసలు ఆయన ఆరిజిన్ దగ్గర నుంచి తీసుకుంటూ పోతే, అంటే ఈ జనరేషన్లోకి తెలియకపోవచ్చు అప్పటి నుంచి చూస్తే కానీ, ఆయన దీంట్లోనే ఈరోజు లక్షల కోట్లకో, ఆ రికార్డెడ్గా కూడా 1000 కోట్లకో ఉన్న వ్యక్తి యాక్చువల్ ఆరిజిన్ ఎక్కడ మొదలైంది. ఆ విధంగా ముందుకు పోవచ్చని ఆయన ఆ లాభం చూపించినప్పుడు, ఎలక్షన్ అఫిడవిట్లోనో 1000 కోట్లు చూపించినప్పుడు చెప్పొచ్చు. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలియదా? ఏదో పొలిటికల్గా ఆయన పైకి వచ్చినా, ఆర్థికంగా ఆయన పైకి వచ్చినా, ఆయన ఎంతమంది భుజాల మీద ఎక్కువ తొక్కుకుంటానో చేస్తూ వచ్చాడనేది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. వాళ్ళ మాటల్లో, ఏదైనా కోర్టు కేసుల రూపంలో, ప్రజలు చూసిన వాళ్ళందరూ అందులో ఏది రహస్యంగా చేయలే ఆయన. అది పెట్టుకొని అంతకంటే ధీమాగా గట్టిగా కళ్ళార్పకుండా ఎదుటివాడి మీద వేయగలిగిన శక్తి కూడా ఆయనకున్నంత ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే తన కంట్రోల్లో ఉండే మీడియాలో ఏది ప్రొజెక్ట్ చేస్తే కొట్టుకుంటూ పోతే అదే ఎక్కుతుంది జనానికి. ఎక్కుతుంది లేవట్లేదు. తన ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వడు. ఈరోజు నేను వేసిన క్వశ్చన్లకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లకు మీరు గమనిస్తే, లాస్ట్ టైం ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే, దబాయించి ఆన్సర్ ఇవ్వచ్చుగా చేస్తే అది వదిలి నువ్వు వీళ్ళను, నీ వల్ల నువ్వు అరిష్టము, దేశానికి ఇది, రాష్ట్రానికి ఇది అని తిట్టడం తప్ప, బూత్ పంచాంగం ఇప్పడం తప్ప నోటికొచ్చినట్టు ఒకడన్నా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన అనుకోడు. ఆయన వెనపడి ఆయన పెంచి పోషించిన వాళ్ళు ఎవరు కూడా అట్లా అనుకోరు. సో ఆయన అన్నదంతా తనను తాను, యాక్చువల్ తను అనుకోవాల్సింది అద్దంలో చూస్తా తనను తాను అనుకోవాలి. నీ బతుకు నువ్వు ఇంత నేరస్తుడివి, ఇంత తప్పులు చేసి వచ్చినావు తనను తాను అనుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు. తానేంటో, తానేం చేస్తున్నాడో, తన పార్టీ ఏం చేస్తుందో, తాను ఎంత అవినీతికి పాల్పడతాడో ఇవన్నీ తీసి క్లీన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఇదే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ప్రజలను మిస్డైరెక్ట్ చేసి చూపించి దాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అది అందరికీ తెలుస్తుంది. అదే ఐరనీ, దాన్ని ఎట్లా చెప్పాలని అర్థం కాదు. తనేదో అవన్నీ ఈయనకు ఆపాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జనాన్ని నమ్మమంటున్నాడు. జనం అది నమ్మట్లే. ఆ రోజు తప్పుడు కేసులు పెట్టేప్పుడు నమ్మలే, ఈ రోజు కూడా పట్టించుకోవట్లే. పార్టీ లీడర్లు ఇంకా గట్టిపడుతున్నారు తప్ప ఇలాంటి తప్పుడు చూసినాక. ఎందుకంటే చంద్రబాబు, నాకు తెలిసి టీడీపీలోనే అందరికీ తెలుసు ఆయన ఇలాంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. బట్ ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ గ్రూప్ లాగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయగలుగుతాడో, ఫైనాన్షియల్గా నిలబెడతాడో, అవినీతి దీంట్లో అందరినీ అలవాటు చేశాడు, కరప్ట్ చేశాడు సిస్టమ్ను. దాని మీద ఇంట్రెస్ట్ దాని మీద బతికే వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ ఉంటారు. ఆఖరికి జనంలోకి వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం సృష్టించడానికే వెళ్తున్నారు, అక్కడ ఉద్రిక్తలు సృష్టించడానికి వెళ్తున్నారు, దాడులు చేయడానికి వెళ్తున్నారని అదొక నెరేషన్ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు కదా. అంతా చేస్తుంది. నేను అడుగుతా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా కూడా ఈయన రైతులకు మద్దతు ధర లేనందువలన పార్టీ కార్యక్రమాలు ఇంకో దానికో వెళ్ళాలి. దానికి నువ్వెందుకు భయపడాలా? లీడర్ బయటికి వెళ్తే జనం రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కాదు, గతంలో కూడా వచ్చారు. నీకు రాకపోయినా పోస్తారు. నువ్వు ఎందుకంటే నీ జనం లేరు, అభిమానులు లేరు, రారు. అయినా పట్టించుకోవాల్సిన ఈరోజు కొత్తగా రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎప్పుడు వస్తారు? నీ వైఖరి వల్ల, నువ్వు ఫెయిల్యూర్ వల్ల కొంచెం ఎక్కువ వస్తారు. సమస్యల్లో ఉండేవాడు నువ్వే ఆదుకోగలవని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు. దీన్ని నువ్వు సహించలేక నువ్వు దానికి అడ్డంకులు క్రియేట్ చేసి, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసి వీవీఐపీకి ఇవ్వాల్సినది నువ్వు ఇవ్వకుండా ఆంక్షలు నీ అంతటి నువ్వు ఆంక్షలు పెట్టి నువ్వు అవి ఫాలో కావట్లేదు కాబట్టి మాట వినట్లేదు, ఈయన కావాలనే టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడని ఉల్టా ఇటు ఆరోపణలు చేస్తున్నాడు. మామిడి దానికి సంబంధించి పోయినప్పుడు గ్లేరింగ్గా కనపడేది 500కు మించి పోవద్దనే దానికి నువ్వే ఇదేం డెమోక్రసీనా, లేకుంటే నువ్వు ఇదేమైనా ఈయన ఏం పరీక్ష రాయడానికి పోతాడా? నేను పోయేది ఇష్యూ మీద పోతున్నాడు. నీకు ఆ ఇష్యూకు సంబంధించిన వాళ్ళలో రియాక్షన్ లేకపోతే, లేదా ఈయన పట్ల ప్రజల్లో కన్నా ఇది లేకపోతే వాళ్ళు ఎలాగూ రారు. పోనీ అన్ని వేల మందిని వాడు ఆ టీవీలో అంటున్నాడు, ఇవన్నీ ఆర్గనైజ్డ్, చెట్ల చాటు నుంచి కొంతమంది పరిగెడతారు,
అది నవ్వాలని ఏడవాలని అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రోహింగ్యాలు అదేది బర్మా రోహింగ్యాలు తీసుకొస్తున్నారు. వాళ్ళు వస్తారు, చెట్లచాటు నుంచి మొదలుతాం, కుంటుకుంటూ ఓడి వస్తాడు, ముసలాళ్ళు వస్తారు, ఏడ్చుకుంటూ అయ్యా అని ఎవరు వస్తారు. ఇదేమన్నా పవన్ కళ్యాణ్ సినిమానా, రజనీకాంత్ సినిమానా, లేకపోతే ఇంకో సినిమానా ఏమన్నా రావడానికి? దానికి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి 1000 మందిని తీసుకొచ్చేసి ఇది చేస్తారు అనేది అనేంతవరకు పోతున్నారంటే వాళ్ళ అంటే నెరేషన్ ఎంతవరకు పోతుందంటే అంటే నీకు వచ్చే జనం కూడా ఇది కాదు ఆర్గనైజర్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అపోజిషన్లో ఉండేవాడు పోనీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే అపోజిషన్లో ఉన్నాడు, పోనీ ఎలక్షన్లు ఏమైనా దగ్గర ఉన్నాయా ఎవడన్నా పెట్టి ఇచ్చేస్తున్నాడు అనుకోవడానికి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా వస్తున్నారా? అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు నువ్వు ఆ ఇష్యూ ఎందుకు పోవాలి? నువ్వు ఆ మామిడి దగ్గర నువ్వు అడ్రస్ చేస్తే ఆయన పోడు, పోతే వాళ్ళే అనేవాళ్ళు ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారని. నువ్వు చేయలేకపోయినావు, ఇష్యూ ఉంది, అందువల్ల ఆయన కన్సోల్ చేయడానికో పరామర్శించడానికో దాన్ని ఎత్తి చూపడానికో పోయాడు. పోయినందుకే కదా నువ్వు ఈరోజు అంత సీజన్ అయిపోయా కింద మీద పడితే పరిగెత్తుకుంటూ పోయినావు. అంతకుముందు పొగాకు కూడా నువ్వు మిరపైనా కూడా ఈయన వెళ్తున్నాడనే కదా హడావుడిగా లెటర్ రాశావు. పోనీ అది కూడా మోసమే. మళ్ళీ మిరప దాంట్లో ఈయన వెళ్తున్నాడనే వాళ్ళకి సెంటర్ పోయి ఇప్పుడు వాళ్ళు ఒక పార్ట్నర్స్ కాబట్టి ఏదో ఒక లెటర్ తెచ్చుకోవడం ఏదంట 9,000 అయితే 11,500 12,000కి సంబంధించి గ్యాప్ అమ్మినాకి ఇస్తారంట. మిరపకి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కావట్లేదు. వాడు వచ్చే మండీలో అమ్ముకుంటా అంటే నువ్వేమైనా ఈ క్రాప్ పెట్టావా, తీసేసావు నువ్వు అక్కడ ఇవ్వడానికి? పోనీ అదన్నా ఇచ్చే ప్రయత్నం చేశాడా? లేదు. ఇస్తే ఎవరికి ఇస్తావు? నువ్వు దళారికి ఇస్తావు, వ్యాపారికి ఇస్తావు. మామిడి అంతే, పొగాకు అంతే. మళ్ళీ తర్వాత అర్జెంటుగా మేము కొంటున్నామని ఉండదు. మామిడికి సంబంధించి నిన్న అది నవ్వు వస్తుంది, అది మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయినట్టున్నారు. మామిడికి సంబంధించి సెంటర్ 14 రూపీస్ దీని ప్రకారం ఇస్తారని అంతా చూస్తే దాంట్లో ఎంతో సర్టన్ పర్సెంటేజ్ 30% ఎంతో 25%, దాంట్లో 50% మేము 50% అని అంటే అంతా అది వస్తుంది. అది టక్కున తెలియక సెంట్రల్ మినిస్టర్ ఒకటేవో బ్రహ్మాండం మేము అచీవ్ చేసినామని పెట్టుకున్నాడు అతను, చంద్రశేఖర్ అని అతను. తర్వాత రియలైజ్ అయినట్టున్నారు, నోరు మూసుకున్నారు, దాని గురించి చెప్పలే. ఇది కూడా ఎప్పుడు రియాక్ట్ అయినావు? జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఇదైనాక తూతూ మంత్రంగా సీజన్ అయిపోయాక పోయి ఆ పైపైన ఏదో షో చేసి ఇదిగో మేము ఆదుకుంటున్నామని. ఏమన్నా సిన్సియారిటీ నీకు ఎలాగూ లేదు, నీకు ఆలోచనలు రావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీజన్ మొదట్లో చిన్న ఇష్యూ పేపర్లో చిన్న ఐటమ్ వచ్చిందని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏ రకంగా అడ్రస్ చేయొచ్చు, అన్నీ సాల్వ్ చేయలేకపోవచ్చు. ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి మాట్లాడి ఏమైనా మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వగలరా, మేము ఇంత ఇస్తాం, ఎంత పంట ఉంది, ఏం చేయగలం, మార్కెట్ ఇంటర్వెన్షన్ దీన్ని ఎంత వాడుకోగలం. కోవిడ్ టైం దగ్గర నుంచి మీరెక్కడ చూసినా కంప్లీట్ ప్రతిదీ తన దృష్టికి రాకపోతే ఇరిటేట్ అయ్యేవాడు, కింద అఫీషియల్ లెవెల్లో సప్రెస్ చేస్తే రియాక్ట్ అయ్యేవాడు. అందుకోసమే అసలు మమ్మల్ని పట్టించుకుంటున్నాడు ఈయన, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది జనంలో అంతగా వచ్చింది, అన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు అసలు అది ఎక్కడుంది? అది లేక ఆ కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది జనానికి అప్పటికి ఇప్పటికీ. అది లేకపోగా మోసం చేయడమే కాకుండా ఇచ్చిన ప్రామిస్లు తీర్చకుండా మోసం చేయడమే కాకుండా పైగా బలి తెగించి ఏం చేస్తారు నేను మోసం చేస్తే అనే దానికి కూడా పోతున్నాడు. ఇంకో పక్క అప్పులేమో విపరీతంగా చేస్తున్నాడు. సరే, ఇన్వెస్టర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నేను ఆ భూతాన్ని రానివ్వను, భూస్థాపితం చేస్తానని చెప్తున్నాను అని చెప్పి చంద్రబాబు పదే అంటున్నాడు కదా. మరి ఆ రోజు వచ్చిన ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్ ఈరోజు ఏమొచ్చినాయి? ఈరోజు 10 లక్షల కోట్లు ఎంతో చూశాను, నెలకు 10 లక్షల కోట్లు అయినాం, సంవత్సరం కూడా కాదు నెలకు 10 లక్షల కోట్లు చెప్తూనే ఉంటాడు. ఆ లెక్క ప్రకారం మేము ఇప్పుడు 1 కోటి కోట్లు దాటిండాల వచ్చే ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రావాలా. ఎక్కడా రాలేదని తెలుసు, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటైతే చేస్తున్నాడు. అమరావతిలో హడావుడిగా 1000 కోట్ల కాంట్రాక్టులు టేకప్ చేసి సైఫన్ అవుట్ చేసేదైతే చేసుకుంటున్నాడు. ఈ పక్క ఇండస్ట్రీస్ ఒక్కటి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రియల్గా వచ్చాయి. మార్కెటింగ్ మేము ఈయనలాగా చేసుకోకపోయిండొచ్చు, వాటి రోజు షోకేసింగ్ చేసుకుంటా ఇది ఓహో అద్భుతాలు చేస్తున్నామని. ఎందుకంటే ప్రాక్టికల్ గ్రౌండ్ మీద కనపడేవి, రియల్ పబ్లిక్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేవి ఏమేమి రావాలా అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్లు తీసుకొచ్చాము. వాటన్నిటిని ఈరోజు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాము, వాటిని అన్నింటినీ అడ్డంగా చేస్తున్నాడు, క్లెయిమ్ చేసుకుంటున్నాడు. తను మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నేమని పెద్ద గ్రూపులన్నీ వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి అవి వాటంతా జరిగేది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. నువ్వు నిజంగా సిన్సియర్గా చేస్తే నువ్వు డబ్బా కొట్టుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం లా. నువ్వు చేయాల్సింది వెల్ఫేర్ మెజర్స్ ఎట్లా చేస్తున్నావో డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ పెట్టి చేస్తూ పార్ట్ ఆఫ్ ది నీ మొత్తం నిన్ను ప్రజలు ఎన్నుకున్నందుకు చేయాల్సిన పని, బేసిక్ పని అది.
అది చేయకుండా ప్రచారం చేసుకోవడం ఎట్లా, ఈ చేయకుండా ప్రచారం చేస్తూ ఇందులో ఏదన్నా ఇదైతే ఇక జగన్మోహన్ రెడ్డి దీనికి ఓ భూతంలాగా ఆయన చూపించి ఆయన్ను దాన్ని ఏమంటారు ప్రజల దృష్టిలో చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈయనకి ఎందుకంటే ఉద్దేశం కూడా లేదు. రేపు ఏదైనా నేను కారణం కాదు ఆయన అని చెప్పాలా. ఏమనంటే ఇది ఆయన నన్ను పని చేయని ఎట్లా, ఆయన నన్ను ఇది కావట్లా, ఆయన నమ్మొద్దు. బట్ జనం ఆయన నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలా, ఇదిగో విలన్ లాగా చూపాలా. అంతకుమించి తనకు తెలియదు. డెస్పరేట్ లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కంటిన్యూస్గా ఎదురుగా ప్రత్యర్థి లేకుండా ఎట్లా చేయాలనే చేసే దాంట్లో భాగంగానే ఆ ప్రచారం చేస్తుంటారు. జనానికి తెలిసి ఎవరేంది అనేది. ఇంకా ఆయన ఎలివేట్ అవుతున్నాడు. ఈ సంవత్సరం పాలన చూశాక జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎవరికన్నా ఇది ఉన్నా కూడా ఇంకా పెద్ద ఎత్తుగా ఈయన కనపడుతున్నారు. టాల్ ఇదిగా తయారయ్యారు. ఇతని మిస్రూల్ వల్ల, అసలు అరాచకం వల్ల రూల్ అనేది మరి 5 సంవత్సరాలు మీరు విధ్వంసం చేసింది సరిపోక ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. అమరావతికి అప్పు పుట్టకుండా వరల్డ్ బ్యాంక్కి కంప్లైంట్ చేశారు, దాన్ని అధిగమించాం. ఏపీ ఎండిసి బాండ్లు ఇష్యూ కాకుండా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలు అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అది ఇప్పుడు ఏపీ ఎండిసికి సంబంధించి క్లియర్ కట్గా కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అది స్టేట్ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళకు హక్కు ఇవ్వకూడదు. నువ్వు నేరుగా వచ్చి తీసుకునే హక్కు ఫస్ట్ టైం ఇక్కడ ఇచ్చినారు ఈ ఏపీలో. అది క్లియర్గా అందరూ ఒప్పుకుంటున్నారు. అది ఈ మధ్య నేషనల్ న్యూస్ పేపర్స్ చూసినా ఫస్ట్ టైం ఇది ఇచ్చి ఇన్వెస్టర్కి ఇది అట్రాక్టివ్. అంటే కార్పొరేషన్ వాళ్ళు చూపించిన దాంట్లో ఏ కారణాలు రాకపోతే గవర్నమెంట్ నిధిలోంచి నేరుగా తీసుకోవచ్చు ప్రైవేట్ వాడు అనేది ఫస్ట్ టైం జరిగింది. దాని మీద కోర్టులో కేసు కూడా ఉంది, వేశారు. అందులో అది పాయింట్అవుట్ చేయకపోతే ప్రతిపక్షంగా ఫెయిల్ అయినట్టు. నువ్వు చేస్తున్న దోపిడీని, నువ్వు చేస్తున్న నీ అరాచకాన్ని నువ్వు అడ్డుకోకపోతే. రెండవది నువ్వు పెడుతున్న మిగిలినవన్నీ కాంట్రాక్టులు కానీ క్లియర్గా అమరావతిది ఈరోజు జరుగుతుంది. అమరావతిది నువ్వు దానికి సంబంధించినంతవరకు యూఆర్ గోయింగ్ అహెడ్, ఓకే బాగానే ఉంది. బట్ అక్కడ రూపాయిది నువ్వు 10 రూపాయలు చూపించి 10 రూపాయల మీద మొబిలైజేషన్ అడ్వాన్స్లో ఇమ్మీడియట్ లాక్కుంటూ ముందు కాంట్రాక్ట్ ఇచ్చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని ఈ రూపాయికి 10 రూపాయలు ఏదైతే పెంచి చేస్తున్నావో ఈ అప్పుల బరువు అంతా కూడా స్టేట్ మీద పడుతుంది. నువ్వు చేసేది ఒకటి, నీకొచ్చే కమిషన్ కోసం ఇది పెంచుతున్నావు. లేకపోతే నాకు తెలియగలుగుతా ఇప్పుడు 6 లక్షల ఎస్ఎఫ్టీ ఉన్నట్టుంది సెక్రటేరియట్ నాకు తెలిసి. హెచ్ఓడీస్ కలిపితే ఇంకో 2 లక్షలు వేసుకో, 3 లక్షలు వేసుకో, 10 లక్షల ఎస్ఎఫ్టీ. 50 లక్షల ఎస్ఎఫ్టీ బాబు. 50 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏది ఉంది ఓ బిల్డింగ్ ఆల్రెడీ ఉండగా. అండ్ రెండవది అసెంబ్లీ నాకు తెలిసి అది 20 లక్షలు ఏదో పెట్టాడు. హైకోర్టు అది 20 లక్షలు ఎంతో పెట్టినట్టున్నాడు. అంటే దానికి తనకు కాంట్రాక్ట్ వాల్యూ పెరగాల, ఫస్ట్ దీన్ని బేస్ పెంచాలా, దీన్ని డబుల్ చేయాలా. అప్పటికిప్పటికి డబుల్ చేశాడు. మళ్ళీ ఎవరికి ఇచ్చాడంటే సేఫ్ అప్పుడు కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన షాపూర్. మీరు అమరావతిని పట్టించుకోకపోవడం వల్ల, ఆలస్యం చేయడం వల్ల అంచనాలు పెరిగినాయని చెప్తున్నారు సార్. ఏం అంచనాలు పెరిగాయి అప్పటికిప్పటికి? దానికి సంబంధించినంత ఏ బేసిస్? బయట ఎక్కడన్నా రేటుకి ఇస్తున్నారా? రోడ్లు బయట నీకు అక్కడ వేస్తున్న రోడ్లకు 50 కోట్ల వరకు కూడా పోయినారంటే, బయట 20 కోట్లు 22 కోట్ల కిలోమీటర్కి అయ్యేది మంచి దీని దగ్గర 50 కోట్లకు పోయినారంటే అక్కడ దోపిడీ కనపడక నువ్వు స్టాండర్డ్ యార్డ్ స్టిక్ ఏం చూస్తావు? ఇది చూసే కదా నువ్వు చూడాల్సింది. ఏ రకంగా పెరిగింది అప్పటికి ఇప్పటికీ? ఒకటి కన్స్ట్రక్షను, జస్ట్ నువ్వు స్కై స్క్రాపర్ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు కడతానడము, ఇంకోటి అనడము, ఆ స్థాయిల్లో కుదురుతుందా అంటే ఒకటి కాదు ఫాల్ట్. దాంట్లో లోతుకు పోతే అది డిఫరెంట్ పెద్ద సబ్జెక్టు. దాని జోలికి అంత లోతుకు పోకుండానే కనపడుతున్నది నువ్వు చేస్తున్న దాంట్లో, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో అక్కడ ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు అవుతుంది. పని జరిగే సంవత్సరానికి 3-4 నెలలు జరుగుతుంది. నువ్వు 5 ఏళ్లలో మొత్తం ముగిస్తానంటావు. ఇప్పుడు 1 లక్ష కోట్లు అప్పు దాకా పోతున్నావు, ఇంకో 1 లక్ష కోట్లు చేస్తావు. ఇది మోయాల్సింది ఎవరు? స్టేటే కదా. ఓకే, తర్వాత నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నావు. ఈ మధ్య కూడా డిస్కషన్ అయింది అంటున్నారు. నేను అడుగుతాను, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నువ్వు అక్కడ ఎకరా ఎంత కమ్ముతావు? నువ్వు చేస్తున్న 2 లక్షల కోట్లకి ఎన్ని ఎకరాలు కాదు? ఇందులో మళ్ళీ నీ లేఅవుట్ల డెవలప్మెంట్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది దానికి అవుతుంది. మీరు దాని మీద దృష్టి పెట్టట్లే. ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటి? మాకు ప్లాట్లు ఇచ్చినావా, ఎక్కడో తెలియట్లే, దానికి దారులు లేవు, లోన్ కావాలంటే బ్యాంకులో పెడితే రావట్లేదు. ఇది వాళ్ళ గొడవ. నువ్వు దాన్ని అడ్రస్ చేయట్లే. దానికి సంబంధించినంతవరకు ఇది కాకుండా సపరేట్ వీటి మీద పెడుతున్నావు. ఏదైతే ప్రొడక్టివ్ కాదో, లేదా యాక్చువల్ నువ్వు ప్రామిస్ చేసిన రైతులకు ఉపయోగపడవు, వాటి మీద పెడుతున్నావు. పోనీ అది పెట్టినా ఓకే, ఇంత అప్పు తెచ్చి పడేస్తున్నావు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నావు. ఎంత కమ్ముతావు నువ్వు? ఇది తీసుకెళ్ళి 20 కోట్ల ఎకరా అమ్ముతున్నావు. 20 కోట్లకి అమ్మగలవా? నువ్వు కొన్న రేటే నువ్వు ఈరోజు
ఆడ రేట్లు తక్కువ, దీనికంటే 5,000 ఇది ఒక్క చోటే పెంచండి, మిగిలిన అన్ని చోట్ల ఇది పెంచినాడు. ఈడ 5,000కు పెట్టాడు. నువ్వు కొనింది ఎంతకు? నువ్వు ఆఫీషియల్గా 7,500 కొన్నావు. 25,000 గజం అంటే 5 ఎకరాల పైన 7,500 గజం కొన్నాడు. 5 ఎకరాల పైన. సరే ఇదే లెక్కలేక తీసుకుందాం, 7,500 కాదు 8 అనుకుందాం. 4,800 గజాలు ఎకరం అంటే 5,000 గజాల ఉజ్జాయింపు అనుకుంటే 4 కోట్లకు కొంచెం తక్కువ వస్తుంది ఎకరం. నువ్వు అంతకు మించి అమ్మాలంటే నువ్వు అంతకే కొన్నావా? అదొక క్వశ్చన్, అదొక డిఫరెంట్ క్వశ్చన్. నువ్వు ఎంత కొన్నావు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ 7,500 కొన్నాడు అంటే అది రైతులను మోసం చేయడమే. ఒక పక్క నువ్వే అంటున్నావు నేను వెల్త్ క్రియేషన్ ఒక్కొక్కడికి 60,000 గజం అమ్ముతాడు అని అంటున్నావు. మరి నువ్వు 7,500కి ఎట్ట కొన్నావు అంటే రెండోది నువ్వు క్యాష్ అన్నా ఇచ్చిండాలి. క్యాష్ ఇస్తే నువ్వు కాన్స్టిట్యూషనల్ హెడ్గా అదొక తప్పు, ఫస్ట్ తప్పు చేసావు. సరే అది పక్క కాసేపు పెడదాం. రేపు నువ్వు గవర్నమెంట్ అమ్మితే అయితే నువ్వు 60,000కి అయితే గజం ఎవడు కొనడుగా, నువ్వు 7,500కి కొనాల్సిందేగా. క్యాష్ పార్ట్ అయితే నువ్వు ఎవడో వాడు ఇస్తాడు అనుకోవచ్చు. గవర్నమెంట్ అమ్మేది అయితే ఈ రేట్కి అమ్మాలిగా, అంటే 4 కోట్లకు మించి అమ్మలేదుగా. సో నీకు ఎట్లా వస్తుంది నీకు? సో వాల్యూ ఉందా లేదా పక్కన పెడితే, ఉందని నువ్వు అనుకుంటే నువ్వు 7,500కి ఎట్లా కొన్నావు? 40,000 గజం ఉంటే మిగిలింది క్యాష్ ఇచ్చావా? ఓ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు 7,500 అనుకుంటా ఉంది అంతే రేట్ అనుకుంటే మరి నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు. రేపు నువ్వు అమ్మినా కూడా ఇంతకు మించి రాదంటే 4 కోట్లకు మించి రాదంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లా అవుతుంది నీకు? అంటే స్టేట్ మీద 2 లక్షల కోట్లు పరుగు పడినట్టే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఎవర్ హ్యాపెండ్ అది హ్యాపెండ్, అదే ఇంత తప్పులు చేసి స్టేట్ని ముంచే బదులు ఇప్పుడే భరించలేనంతుంది నువ్వు విజయవాడ గుంటూరు మధ్య ఇక్కడ పెట్టేస్తే న్యాచురల్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. అది ఎలాగో డెవలప్ అవుతుంది. అది ఎలాగో డెవలప్ కాక ఏమవుతుంది, ఆల్రెడీ మొదలైన రోడ్లు వస్తున్నాయి కాబట్టి అది డెవలప్ అవుతుంది. బట్ వితౌట్ బర్డనింగ్ స్టేట్ మీద అప్పు పడేసి బరువు చేయకుండా ఆర్గానిక్ న్యాచురల్ గ్రోత్కు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ రోజుకు ఇంకా డెవలప్ అవుతుంది. ఇట్ టుక్ 20 years పట్టింది. బట్ ఆర్గానిక్ గ్రోత్ న్యాచురల్ గ్రోత్ ఉంటుంది. అంతేగా నువ్వు ఈ రోజే వేయాలంటే మాయాబజార్ లాగా నువ్వు వేసి అది చేయొచ్చు. కానీ అక్కడ నువ్వు యాక్చువల్ యాక్టివిటీ అయితే ఇమీడియట్గా ఉండదు. ఒకవేళ నువ్వు ఉంటుందని హోప్తో పెడితే ఓకే, కానీ అట్ వాట్ కాస్ట్? ఈ కాస్ట్ అంతా బేర్ చేయాల్సింది ఎవరు? స్టేటే కదా. వచ్చే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా 2 లక్షల కోట్లు అప్పు అంటే ఒకేసారి నువ్వు యాడ్ చేస్తే దీంతో అది కెన్ ది స్టేట్ విత్ స్టాండ్ తట్టుకోగలదా? ఇది క్వశ్చన్. అమరావతి మొదటి విడత భూములు అభివృద్ధి ప్రణాళిక ఇంకా అలాగే కాగితాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడు మరొక 44,000 ఎకరాల భూములు సేకరించాలని ఆల్రెడీ క్యాబినెట్ వరకు వెళ్ళడం, రైతుల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల అది కొంచెం హోల్డ్లో ఉంది. ఈ భూసేకరణ, అదనపు భూసేకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు రెండో ఫేజ్ పక్కన పెడితే ఆయన ఈ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అది మోసం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎట్లా బిహేవ్ చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు అట్లా పనిచేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకంటున్నా అంటే సిన్సియర్గా సీరియస్గా చేసేవాడు కూడా డెవలప్మెంట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు యాక్చువల్ ఏం డెవలప్మెంట్ ఉందో అవి చూపిస్తారు, అది ప్రొజెక్షన్స్ ఇస్తారు, వాటిని చేస్తారు. మోసం చేసేవాడే రియల్ ఎస్టేట్ ఊరిక ఒక విమానం దారేసి అక్కడ పక్కనే విమానం ఈ పక్కనే రైల్వే స్టేషన్ పెడతాడు, దగ్గరలో ఎక్కడా లేకపోయినా కూడా వేసి ప్రజలను డూప్ చేస్తాడు. ఆ చేయడంలో కూడా మరి ఆయన అత్యాశ ఏందో తెలియట్లా. కానీ ఈ ల్యాండ్ అంతా ఎట్లా తీసుకుంటాడని కాదు, తీసుకొని ఏం చేస్తాడని కాదు, తీసుకున్న తర్వాత నువ్వు డెవలప్ చేయాలంటే ఎట్లా చేస్తాడనే దానికి కూడా ఒక ప్లాన్ లేకుండా కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కింద నేను అమ్మడానికి ల్యాండ్ కావాలి కాబట్టి దాన్ని అమ్మడానికి ఇప్పుడు మిగిలేది సరిపోదు కాబట్టి ఇంకొంత ల్యాండ్ ఏదో తీసుకొని సోదరు దాన్ని అమ్ముతాను, మిగిలింది నా దగ్గర నాది పెంచుకుంటాను, నా దాంతోకి రాకుండా అనే ఒక బిహేవియర్ ఏదో అది కనపడుతుంది తను చేస్తున్నది అంటారు. సరే ముందు దానికి నీ కమిట్మెంట్ ఏమైనా తీర్చావా వాళ్ళకు? ఇది మోసమే కదా. వాళ్ళు ఈరోజు అడుగుతున్నది ఎవరు రైతులు అక్కడ అడుగుతున్నది నేను ఇంతకుముందు అన్నదే, మా ప్లాట్ ఎక్కడో తెలియట్లా, దాని లోన్ రావట్లా, పిల్లలకు రాయిద్దామంటే కుదరట్లా, సేల్ చేద్దామంటే కుదరట్లా, దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు. జేఏసీ వాళ్ళు కూడా అదే చెప్పారు సార్. అమరావతి జేఏసీ అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడైతే ధర్నాలు చేశారో అదే వేదిక వాళ్ళ ఎవరైనా అదే అడుగుతారు, వాళ్ళు అదే అడుగుతారు. నువ్వు దీన్ని అడ్రస్ చేయకుండా ఇష్యూస్ ఖచ్చితంగా 2-3 పాయింట్లు అయితే ఇది ఇప్పుడు అమరావతి కాన్సెప్టు ఆర్ క్యాపిటల్ దానికి సంబంధించి ఒకటి పక్కన పెడితే నువ్వు చేసేటప్పుడు దాంట్లో పొరపాట్లు ఏముంటావో పాయింట్అవుట్ చేయడం అనేది ప్రతిపక్షంగా మా బాధ్యత. పాయింట్అవుట్ చేయాలి. అందులో నేను ఇంత అన్నవి వస్తాయి. నిజంగా నీ ప్రియారిటీ ఏది ఉండాలా? రైతులది ఫస్ట్ ఉండాలా. వాళ్లకు మొత్తంగా ప్లాట్లు డెవలప్ చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం నీ ఫస్ట్ బాధ్యత.
నువ్వు అది చేయట్లా, ఎందుకంటే అది ఈస్ట్మన్ కలర్లో కనపడదు. నువ్వు స్కై స్క్రాపరు 50 లక్షల కోట్లను ప్లస్ డబ్బులు రావు, దాంట్లో తక్కువ వస్తాయి. దీంట్లో అయితే నేరుగా ఒకేసారి మొబిలైజేషన్ అడ్వాన్స్ సుమారుగా ఇవ్వచ్చు, అంటూ కావాల్సింది వెనక్కు రాబట్టుకోవచ్చు, అంటే ఓ డ్రీమ్ క్రియేట్ చేయొచ్చు. ఎంతకాలం ఇది రంగుల కళలు క్రియేట్ చేసి నడుపుతావు? ఇది కాదని మళ్ళీ నువ్వు అక్కడికి పోతే రెసిస్టెన్స్ సహజంగానే వస్తుంది, కోపం వస్తుంది వాళ్ళకు. దానికి మళ్ళీ వాళ్ళని అప్పించడానికి నానా రకాలు బెదిరిస్తున్నారంట. చాలా చోట్ల వాళ్ళు పంపించి మాట వినకపోతే ఇది చేస్తా, మీరు ఇచ్చి తీరాలి, లేకపోతే ఒప్పుకోము అని చేస్తున్నారు. అన్ని రకాల ప్రయోగిస్తున్నారు. ఒక మాఫియా ముఠా ఎట్లా బిహేవ్ చేస్తుందో అట్లా బిహేవ్ చేస్తుంది అంటున్నారు. సో ఈ మొత్తం దీంట్లో తనకు తాను ఆశ ఇది ఈజీ మనీ కనపడుతుందో తెలియట్లా. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్టు ఏదో ఈ 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు చేయాలి, చేసేసి ఇది చేసుకొని దాంట్లో క్రీమ్ ఎట్లా రావాలా, ప్రజలు ఎట్లా పోతే నాకెందుకు, వాళ్ళకి భ్రమ కల్పిస్తే ఈ 4 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మొన్న ఎవరో ఆయన సోమనాథేశ్వర గారు పాయింట్అవుట్ చేసినట్టు రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు, ఏంటో అది అర్థం కావట్లేదు. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఏం చేస్తారు, ఎందుకు తెలియదు. 1,500 ఎకరాలు. సో ఏదో ఒకటి చెప్పాలి, ఒక డ్రీమ్ సెల్ చేయాలి. సినిమా కాదు, ఇదేమో రియల్ జీవితాలతో ఆడుకుంటున్నాడు, అది డేంజర్. అది ఇక్కడ ఆడుకుంటూ వాళ్ళను ముంచుతున్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరూ ఆయన భ్రమ పెట్టి దోచుకుంటున్నాడు, నిలువు దోపిడీ చేస్తున్నాడు. ప్లస్ అది అంత అప్పు రాష్ట్రం మొయ్యలేదు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేశారు. లేదు ఇప్పుడు నువ్వు నడపాలనుకుంటా, ఓకే బాగానే ఉంది, బట్ దీని మీద మళ్ళీ ఉన్నవి వాడుకొని సౌకర్యాలు వాడుకోవడం కాకుండా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నప్పుడు ఒకటి బరువు ఎక్కువ పడుతుంది, అది కష్టం మోయలేము. 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు కావచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరంలో 3-4 నెలలకు మించి పని జరగదు. ఎందుకంటే 2 తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెల్లూరు వైపు వచ్చేది వస్తుంది, మనకు రెగ్యులర్ మాన్సూన్ అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు టైం తక్కువ అయినప్పుడు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. 5 ఏళ్లలో అవుతుందా, 10 ఏళ్లలో అవుతుందా? 5 ఏళ్లలో అయితే కాదు, 10 ఏళ్ళు కావచ్చు. ప్రతిదీ లోతుకు పోవాలి, పైల్ ఫౌండేషన్ అయితే కాదు, కాస్ట్ పెరిగిపోతుంది, ఎస్కలేట్ అవుతుంది. ఇది ఇంకా ఏదో ఎండమావిలో వెతుక్కుంటానట్టుకోవడం అనే ఉద్దేశం ఒకటి. రెండవది 3 ప్రాంతాలకు డ్రీమ్ ఉందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష తెచ్చినట్టుంటుంది, దీనికి సొల్యూషన్ ఉన్నట్టుందని అనుకున్నారు. వితౌట్ లీవింగ్ దిస్ ఇక్కడ కూడా ఒక క్యాపిటల్ పెట్టుకుని లెజిస్లేటివ్ అని ఆ రోజు అనుకున్నారు. సరే కాదు, నువ్వు ఇదే పెట్టాలనుకున్నావు. ఆ రోజు ఏమన్నావు, నువ్వు ఉన్నవి సరిపోతాయి, ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ ఇది ఉంది ఇవే వాడుకోవచ్చు అని. మరి వాడుకోవచ్చుగా, చేయొచ్చుగా. ఈరోజు ఎందుకు దానికి పోతున్నావు మొత్తం ఇది? నువ్వు పెట్టాలనుకున్నాను అమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చుగా, లేఅవుట్లలో పెట్టు చేస్తే ఎస్ అట్లీస్ట్ ఈజ్ ట్రయింగ్ ఈజ్ అటెంప్టింగ్ అంటుంది. నువ్వు దానికి పెట్టట్లేదు కదా. ఇప్పుడు 67,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే రకరకాల డిఫరెంట్ వస్తున్నాయి, కానీ వాటిని పూర్తి అడ్రస్ చేయట్లే. సో ఆయనకు ఆ ఉద్దేశము లేదు. ఈ భ్రమ క్రియేట్ చేసి దాంట్లోనే దోచుకోవాలనుకున్నాడు, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు, దాంట్లో కొట్టుకుపోతున్నాడు ఆయన. సార్ 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు 1 ఇయర్ పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం. సో ఈ 1 ఇయర్ తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అన్న నమ్మకం కలిగిందా? అటు మీ పార్టీ పర్ఫార్మెన్స్ చూసి క్యాడర్ చాలా డీలా పడి ఉన్నారు అన్నటువంటి ఒక మెసేజ్ బాగా గతంలో ఎక్కువ చర్చ జరిగింది. ఆ క్యాడర్ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం, మళ్ళీ క్యాడర్ని ఉత్తేజపరిచేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది సార్? ఎన్నికలు అనేవి అదొక ఫేజ్, ఒక లైన్, దీంట్లో ఒక మజిలీ లాంటిది, మళ్ళీ 5 ఏళ్ళకు జరిగేవి. పార్టీ ప్రస్థానం అనేది కంటిన్యూస్ జరిగేది. అందులో యంగ్ పార్టీ, యంగ్ లీడరు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న లీడరు, నిబద్ధత ఉన్న లీడరు. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ అనేవి జస్ట్ ఏదో పవర్లో ఉండడమే కాదు, పవర్లో ఉండాలా, ఎందుకంటే అనుకున్నవి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. బట్ అదే సర్వస్వం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడం అవసరం అనే లీడరు. ఇది ఉన్నాక ఎన్నికలలో జోల్టేది, బిగ్ జోల్ట్, చిన్నది కాదు. ఎందుకంటే ఇంత మంచి చేశారని దేశం అందరితో బాగా పొగడ్తలు తీసుకొని అందుకొని కొత్త సిస్టమ్స్ డెవలప్ చేసి ఆ వచ్చిన సెట్ బ్యాక్ చిన్నది కాదు పార్టీకి. బట్ అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు అన్నది ఏదో తగిలింది కుదుపు, మళ్ళీ మన జర్నీ అయితే దానికోసమే కాదు ప్రజల కోసం అని చెప్పేది రియలైజేషన్లో అంత ఫాస్ట్గా వచ్చింది. కాబట్టి ఈ ఏడాదిలో మీరు గమనిస్తే మొత్తంగా పార్టీ పునర్నిర్మాణం మరింత పక్కాగా పకడ్బందీగా బాగా జరుగుతుంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకో వేసులు బాగా ఉంటుంది. అంటే ఫోకస్ అంతా దాన్ని ఏమంటారు, ప్రభుత్వంలో ఇది ఎత్తి చూపడము, ప్రజల సమస్యల మీద పక్కన నిలబడడం. కాబట్టి యూ విల్ బి పూర్తి ఎక్కువ దానికి డెడికేట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి
అది 100% చేస్తున్నాం కాబట్టి సంవత్సరంలో మీకు ఈ తేడా కనపడుతుంది. ఈరోజు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కింది వరకు మండల లెవెల్ వరకు పోయింది. విలేజెస్కి పోతున్నాం, కమిటీలన్నీ ఏర్పాటు జరుగుతుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం జరిగినా పబ్లిక్ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నాం. ఇప్పటికే 4-5 కార్యక్రమాలు ఇచ్చినాం. ప్రజల నుంచి రెస్పాన్స్ మీరు చూశారు. ఇప్పుడు లేటెస్ట్ 1 year మిస్రూల్ వాళ్ళ అరాచక పాలన మీద అదేది కార్యక్రమం టేకప్ చేశాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలను చైతన్యపరిచేది. మీరు గమనిస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది. ఇప్పుడు మండల లెవెల్ పోయింది, విలేజెస్ కూడా తీసుకెళ్తున్నాం. అంటే క్యాంపెయినింగ్ జరుగుతున్నాయి. వేర్ పబ్లిక్ కాంటాక్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎక్స్పోజ్ చేసేది మిస్రూల్. దీంట్లోనే ఆన్సర్ కూడా మీకుంది. ఈ 1 yearలో జరిగిన వాళ్ళ రూల్ మామూలుగా అయితే 2 years 3 years తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఛాయలు కనపడాల్సింది. వీళ్ళు మొదటి 2వ నెల నుంచే మొదలైంది. 1 year అయ్యేసరికి పీక్ పోయింది. వెక్స్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి సేవింగ్ పాయింట్ ఏదన్నా ఉందంటే 5 ఏళ్ల కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అంతవరకు నన్ను ఎవరు ఏం చేయలేని ఉండాలి తప్ప ఈరోజు ఎన్నికలు జరిగినప్పుడు రిజల్ట్ ఎట్లుంటాయో అందరికి తెలిసిందే. నేను అదే వేరే ఏదో దాని ఏంటో బీరాలు పలికినట్టు అనట్లా. సిచ్యువేషన్ అందరికి బయట ఇట్స్ రైటింగ్ అంది వాళ్ళు. అది కూడా పక్కకు పెడితే ఆయన ఏం చేసినాడు ప్రాక్టికల్లీ. నేనేదో ఊరికి ఆయన అంతా చేసి క్వశ్చన్ చేసింటే సరే, ఏదైతే చేస్తానన్నాడో ఆ రోజే మోసం చేయాలని డిసైడ్ చేసుకుని ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అనిపిస్తుంది వెనక్కు తిరిగి చూసుకుంటే. అది మనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకు చేయలేడనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. ఎట్లా చేస్తాడు ఇది, ఇతను చెప్పేది చేయాలంటే ఇంత కావాలి, దయచేసి నమ్మకండి అని చెప్పాడు. బట్ అట్రాక్షన్ ఉంటుంది ఎంతో కొంత చేయకపోతాడని. ఆ ఎంతో కొంత కూడా నేను చేయను, ఎన్నికలు అయిపోయాక మీతో నాకేం పని ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నాడు. రెండవది ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ తీసి పడేశాడు. డిపార్ట్మెంట్స్ గవర్నెన్స్ అనేది గాలికి పోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటన్నింటినీ డిస్మాంటిల్ చేశాడు. స్కూళ్ళు డెవలప్ అయిన వాటి స్కూల్ అన్నీ మామూలు పాత వచ్చాయి, మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళకి పోతుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మళ్ళీ ఇవి రావాలంటే మళ్ళీ అంత పెట్టాల్సినంత అది మా పెద్ద నేరం. అన్నిటికంటే కూడా ఉన్నదాన్ని అంతా డిస్మాంటిల్ చేసి కొట్టేస్తున్నాడు. తను ఇచ్చిన ప్రామిసులు చేయట్లా. ఇంకో పక్క వ్యవస్థల్లో తనున్న పోలీసు, ముఖ్యంగా పోలీసు కానీ ఈవెన్ కరప్షన్ అంటే ఇంకా కింది నుంచి పై వరకు అడ్డంగా పోతుంది. ఎవరికి ఎంత అనేది ఇంతకుముందు చెప్పినట్టున్నావు కదా. ఈవెన్ బెల్ షాపులు కూడా ఆక్షన్ వేస్తున్నారు. బెల్ షాపులే నేరం అయితే వాటిని ఆక్షన్ వేస్తున్నారు లెజిటిమైజ్ చేసి. మట్టి కావాలన్నా కూడా ఇది లేని కావట్లా. అండ్ మొత్తం సిస్టమ్స్ని కరప్ట్ చేసేసి ఇస్తున్నాడు. అండ్ పోలీసులు అయితే భయంకరంగా వాడుకొని వాళ్ళను పూర్తి తన మాట వినిన వాళ్ళను, ఎందుకు వచ్చిన గొడవలు ఇంతగా 4 ఏళ్ళు ఉంటాడనుకున్న వాళ్ళు తన బాటకు వస్తే వాళ్ళ ప్రకారం కొత్త రాజ్యాంగం ఒకటి తయారు చేసి నడుపుతున్నాడు. దానికి వాళ్ళు పెట్టుకునే పేరే రెడ్ బుక్ అనేది, రెడ్ బుక్ రాజ్యాంగం. అది 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఏదో చిన్నవి కాదు, మొత్తంగానే ఒక ఇర్రెస్పాన్సిబుల్, ఒక అడ్డగోలుగా ఎవరికి నేను ఆన్సరబుల్ కాదంటూ అరాచకాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాసెస్లో తాను తన పొలిటికల్ పార్టీగా పిలుచుకునే ఆ ముఠా మొత్తం ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ లాగా అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళలో అది పూర్తి చేసుకుని అప్పుడు సంగతి అప్పుడు చూసుకున్నాను అనుకున్నట్టున్నారని కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వను, 15 ఏళ్ళు మా కూటమి కలిసే ఉంటుందని ఆయన ఒక స్టేట్మెంట్, పర్మనెంట్ స్టేట్మెంట్. ఆయన పని, ఆయన డ్యూటీ ఆయన చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలనుకున్నాడు, తెచ్చాడు. అంతకుమించి ఆయన రోల్ ఏదన్నా ఉంటుందని నేను అనుకోవట్లా. దాని గురించి ఏది చూసినా నా పర్సనల్ ఫీలింగ్ అయితే అది కూటమే వాళ్ళని వాడుకున్నాడు. బీజేపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈయన పవర్లోకి వచ్చాడు. సో మాకు కనపడుతున్నది అయితే చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు నమ్మి మోసపోయారా, లేదంటే ముందు తెలిసే మోసపోయారా, లేదంటే మోసపోలేదని అనుకుంటున్నారా, లేదా ఇదే బాగున్నారు, ఇదే రియల్ పాలన అనుకుంటున్నారా అనేది వాళ్ళ ఇష్టం. అది జనం డిసైడ్ చేస్తారు ఒకవేళ ఇదైతే. బట్ వాళ్ళ వల్ల ఆయన అయితే బెనిఫిట్ అయ్యాడు. ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతారులే, చచ్చినట్టు పడి ఉంటారని ఆయన అనుకుంటుండొచ్చు. వాళ్ళు కూడా ఇంత చేసినాక మనం ఏం చేస్తాంలే అని ఆయన కూడా అంటుండొచ్చు. కానీ ఆ 15 ఏళ్ళు చంద్రబాబు ఉంటాడని అంటున్నాడు తప్ప మళ్ళీ ఇంకోరు వస్తారని అయితే అనట్లే అతను. సో అదేదో వాళ్ళ మధ్య జరిగే గొడవ, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినా ఇంకా మారలేదు, వాళ్ళ కార్యకర్తలను కూడా కలవడం లేదని నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో ప్రతిరోజు చెప్తున్నారు. వాళ్ళకు కూడా రారు కాబట్టి తెలియట్లా, వాళ్ళకు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా పోయి 10 మంది కలిసి ఇదే 100 మంది 1000 మంది అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చూసినా మేము దాని గురించి వీడియోలు బయటకు రిలీజ్ చేయట్లే. కానీ ఆయన వచ్చిన ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు నాకు ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు, పవర్లోంచి పోయిన తర్వాత ఎన్నేళ్ళకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజియస్గా ఎవరీ వీక్ ఎందుకు వస్తున్నారా లేదా, అయినా సరే
ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు లేదా డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ కొడుకు తన వారసుడు అని చెప్పుకుంటున్న లోకేష్ గారి వారంలో ఎన్ని రోజులు ఉంటున్నారు? వీకెండ్ వస్తే ఇక్కడ ఉంటున్నారా, పోతున్నారా? ఇంకా వాళ్ళ ఒక ఇద్దరైతే బయట నుంచి వచ్చిపోతున్నారు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా. అపోజిషన్లో ఉన్నప్పుడు నాకు తెలిసి అయితే 3 ఏళ్ల వరకు రాలా. కోవిడ్ టైంలో అసలు రాలా. అక్కడ పర్మనెంట్ సెటప్ వాళ్ళ ఇంట్లోనే ఒకటి ఇప్పుడు మాదిరి 2 జెండాలు పెట్టుకొని రాయబార కార్యాలయం మాదిరి ఒక యూఎన్ఓ కార్యాలయం మాదిరి పెట్టుకొని అక్కడ నుంచే జూమ్ దీంట్లోనే నడిపాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటాం, మేము ఇంత దీని తర్వాత కూడా నెల తిరగడం నుంచి ఎవ్రీ వీక్ వస్తున్నారు, 2-3 డేస్ ఉంటున్నారు, అన్నీ చూసుకొని కార్యక్రమాలు చూసుకొని పోతున్నారు. ఇందులోనే భాగంగా నాయకులు వచ్చి కలుస్తున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి. అండ్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ కామన్ పబ్లిక్ కానీ రోజుకు నాకు తెలిసి అయితే 200 మందికి తక్కువ అయితే ఉండట్లా. 150-200 ఆ పైనే ఉంటున్నారు. ఇంకా ఒక 500 మందో 600 మందో కలవలేకపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమందిని 1000 మంది 2000 మందిని కలవలేరు. ఇప్పుడున్న ఏజ్లో ఖచ్చితంగా ఈ అభిమానం బరువు ప్లస్ ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది, ఫోటోలు అనేది అడుగుతారు. ఫోటోలు అనేసరికి ఎక్కువ టైం లాగుతుంది. దానివల్ల తప్ప కావాలంటే వీడియోలు రిలీజ్ చేయాలి. లోకేష్ కావాలంటే కుళ్ళుకుంటాడేమో అని అనుమానం, ఆయన కానీ వాళ్ళ ఆయన కానీ. ఆయన పట్ల ఆ కుళ్ళు తట్టుకోలేకనే కదా ఏదో జనాన్ని అందరినీ మొబిలైజ్ చేసి ఇది చేయాలని చూసుకుంటున్నారని ఇట్లా అంటున్నారు. ఇంకో పక్క వాళ్ళేమో కలవట్లే అంటున్నారు. పోతేనేమో జనంలోకి ఎందుకు జనంలోకి పోతున్నాడు, అనవసరం కదా 100 మందిని తీసుకొని అదే అంటున్నారు. లేదు ఈడ రెగ్యులర్ కలుస్తుంటే కలవట్లే అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి వీడియోలు రోజు పంపిస్తాం. ఎంతమంది వచ్చి కలుస్తున్నారు, అంతమంది అయినా కూడా ఇంకా కలవలేక కొంతమంది ఉంటున్నారు. దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ప్రాక్టికల్ రీజన్స్ వల్ల. నీకంటే ఎవరు కలిసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు ఉండరు. నువ్వు వెంటబడి పట్టుకొచ్చుకోవాలి 10 మందిని. అది మీ పరిస్థితి. సో ఇవన్నీ వాళ్ళ కుళ్ళుతోనో వాళ్ళ దీంతోనో ఈయన వేరే రకంగా ఎదుర్కోలేక, ఇష్యూ బేస్డ్గా మాట్లాడలేక, లేదా మా హయాంలో మేము ఇట్లా చేస్తున్నాం చెప్పుకోవడానికి ఏం లేక, మీ హయాంలో చేయింది మేము చేస్తున్నాం అనడానికి పోల్చుకోవడానికి ధైర్యం చాలక ఓ పక్క తప్పు కేసినప్పుడు ఇట్లా లూజ్ కామెంట్స్ చేయడం తప్ప వాటిలో ఏముంటుంది వాస్తవం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.